ఇండియాలో క్రికెట్ ఉన్నంత అప్లాస్ కానీ క్రెడిట్స్ కానీ సమ్వేర్ బ్యాడ్మింటన్ కొంచెం తక్కువ ఉంది. ఎందుకలా? మీరు టీవీ ఆన్ చేయండి, అలా ఏదో ఒక ఛానల్లో 2-3 ఛానల్లో క్రికెట్ మ్యాచ్ వస్తూనే ఉంటుంది. బ్యాడ్మింటన్ ఎప్పుడైనా చూసారా మీరు అసలు ఆ టీవీలో? విరాట్ కోహ్లీ ఈజ్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ క్రికెట్. In my game, I am world number 1. Satvik Sairaj Rankireddy, Indian badminton player, reached world number 1 in doubles. Guinness World Record holder for fastest smash. Arjuna Award and Khel Ratna Award winner. నా పార్ట్నర్ ఇంజూర్డ్ అయ్యాడు. 3 months మేము ఆడలేదు. టోర్నమెంట్ ఆడకపోతే ర్యాంక్ దిగిపోతున్నాను. 2 నుంచి 27కి వచ్చాను అనమాట. 32కి వెళ్ళిపోతే నీకు పెద్ద టోర్నమెంట్స్ ఆడడానికి ఎంట్రీస్ రావు. వీ ప్లేడ్ ఒలింపిక్స్. దే వాజ్ హై ఎక్స్పెక్టేషన్స్. పక్క ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చారు అని చెప్పేసి వీ లాస్ట్. ఒక 10 days బ్రెయిన్ పనిచేయలేదు నాకు. మా ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చారు, నేను ఇంట్లో తాళం వేసి లోపలే ఉన్నాను. వాళ్ళు లేడేమో అని వెళ్ళిపోయారు. ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ టు ఎనీవన్. ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ అప్పుడు తప్ప అందరూ వచ్చేస్తారు ఆ టైంలో. మెడల్ 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 ఎవరికి తెలియదు బ్రో. స్ట్రగుల్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్మాష్ గిన్నీస్ రికార్డ్ మీరు హోల్డ్ చేశారు. కొడితే నెట్ హోల్ అయిపోవాలిరా అన్నట్టు ఫుల్ పల్లని పంచ్తో కొట్టా అనమాట. ఇప్పుడు అండర్ 19లో ఒక సెంచరీ కొట్టినా ఒక గ్రేట్ రికగ్నైజేషన్ వస్తుంది. అదే మన తెలుగు స్టేట్ నుంచి ఒక అబ్బాయి ఇండియా లెవెల్కి ఇన్ని మెడల్స్ తీసుకొచ్చాడు. బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఐ కంపేర్ విత్ మిలిటరీ పీపుల్ బ్రో. వాళ్ళు ఎప్పటికీ రికగ్నేషన్ రాదు. మిలిటరీ వాళ్ళు ఈ రోజు కూడా ఏదో ఒక మిషన్ చేస్తూ ఉంటారు. మీకు తెలియదు, నాకు తెలియదు. మీరు హ్యాపీగా ఇక్కడ కూర్చున్నా, నేను హ్యాపీగా కూర్చున్నంటే వాళ్ళ వల్లే. ఖేల్రత్న అవార్డు తీసుకోవడానికి బయలుదేరా డాడీ వాళ్ళు. రాత్రి దాకా బాగానే ఉంది. దెన్ మార్నింగ్ లేచా, లేకగానే ఫస్ట్ కాల్ చేశా, లిఫ్ట్ చేయలే. ఐ గాట్ పానిక్. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్. నా లైఫ్ అంతా జీరో అయిపోయింది. నేను ఎవరి కోసం అయితే కష్టపడుతున్నానో, ఎవరిని ప్రౌడ్ చేయాలనుకున్నానో అంతా బికెమ్ జీరో. నెక్స్ట్ డే వీ కమ్ బ్యాక్, వీ ట్రైన్ అగైన్, దెన్ వీ ఫైట్ అగైన్. ఓడిపోవడం అనేది వేరు, 100% ఇచ్చి ఓడిపోవడం అనేది వేరు. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. అంటే డిఫరెంట్ కోచెస్ డిఫరెంట్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు ఏషియన్ కోచెస్ ఉన్నారు, అంటే ఇండోనేషియన్స్ కానీ మలేషియన్స్ కానీ, వాళ్ళంతా డీటెయిల్గా చెప్పరు. అంటే వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తారు, అంటే డూ దిస్ అని చెప్పేసి వెనకాల కూర్చుంటారు, అప్పుడప్పుడు చెప్తుంటారు ఎందుకు ఇలాగ ఆడుతున్నావు అలా అని చెప్పేసి. అదే నేను చెప్పిన డెన్మార్క్ కోచ్ ఆయన అనుకోండి, ఆయన వెనకాల ఉండి ప్రతి నిమిషం ఇంకా మీకు బ్యాంగే తిడుతూనే ఉంటాడు. అందరికీ భయం బ్రో ఆయన అంటే. కోర్టులోకి వస్తే మేము 1 hour 15 minutes ఆడేవాళ్ళం వాళ్ళు ఉన్నప్పుడు. 9కి స్టార్ట్ అయ్యేది, 10:15 కల్లా వీఆర్ డెడ్ టైర్డ్. మాకు ఆఫ్ ఇచ్చినా కూడా, అంటే ఈవినింగ్ మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నా కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. రెస్ట్, బాడీ ఇంకా డెడ్ అనమాట, అలా ఉండేది. సో ముందు 2 hours 2.5 hours ఆడేవాళ్ళం. అప్పుడు అంత టైర్డ్ అయ్యేది కాదు. ఈ 1 hourలో చాలా టైర్డ్ అయిపోయాం. వచ్చేసి క్వాలిటీ బ్రో. అంటే ఎక్కువ మిస్టేక్స్ అవ్వకూడదు, ఫుల్ ఫోకస్, 100% ఫోకస్. నీ బయట నీ పక్క నుంచి మనిషి వెళ్తున్నా కూడా ఎవడో కూడా నీకు తెలియదు. అంటే యువర్ ఇన్ జోన్ అనమాట, కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్. అది దట్ హెల్ప్ అస్. ఆ టైంలోనే మేము పీక్ అయ్యాం ఆడడం. అంటే వరల్డ్ నెంబర్ 1 అవ్వడం కానీ, గెలవడం కానీ, టోర్నమెంట్స్ కానీ. మేము ఎప్పటి నుంచో వరల్డ్ నెంబర్ 7 ఆ ర్యాంక్లో ఎప్పటి నుంచో ఉన్నాం. హైయెస్ట్ వీక్స్ మేము, అంటే ఎప్పటి నుంచో టాప్ 10లోనే ఉన్నాం. మేము ఎప్పుడైతే బ్రేక్ చేసామో అప్పటి నుంచి మేము మళ్ళీ కింద దిగలేదు. మొన్న కిందకి దిగాం. మొన్న అంటే లాస్ట్ మే. ఎందుకంటే నా పార్ట్నర్ ఇంజూర్డ్ అయ్యాడు. 3 months మేము ఆడలేదు టోర్నమెంట్ ఆడకపోతే ర్యాంక్ దిగిపోతున్నాను. రైట్. సో మార్చ్లోంచి మే దాకా బ్రేక్ అనమాట మాకు. ఆల్మోస్ట్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఆడినట్టు. మే ఎండ్కి ఆడాం టోర్నమెంట్. మే ఎండ్కి మేము 27 ఉన్నాం ర్యాంక్. ఎప్పుడు 7, 5, 4, 3, 2 నుంచి మేము అలా కిందకి వచ్చేసి 3, 4 నుంచి 27కి వచ్చాం అనమాట. 32కి వెళ్ళిపోతే నీకు పెద్ద టోర్నమెంట్స్ ఆడడానికి ఎంట్రీస్ రావు. అదొక కొంచెం ఇదనమాట. మళ్ళీ నువ్వు చిన్న టోర్నమెంట్స్ ఆడి ర్యాంక్ తెచ్చుకుని ఆడాలి. సో విత్ ఇన్ డిసెంబర్ కల్లా మేము టాప్ 3 అయిపోయాం. మళ్ళీ మే నుంచి డిసెంబర్ కల్లా మేము అన్ని లక్కీలీ వి ప్లేడ్ ఆల్ కన్సిస్టెంట్గా. లాస్ట్ ఇయర్ వాజ్ మోస్ట్ కన్సిస్టెంట్ ఇన్ మై కెరియర్. ఆడిందంతా సెమీఫైనల్. టోర్నమెంట్ గెలవలేదు కానీ, బట్ కన్సిస్టెంట్ వైజ్ మాత్రం ఏ టోర్నమెంట్ వెళ్ళినా కానీ సెమీఫైనల్స్. సో ఆ మూమెంట్లో వెన్ సాత్విక్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి వరల్డ్ ఇండియన్స్ నుంచి వరల్డ్ టాప్ 1కి వచ్చారనే సౌండింగ్ వినగానే మీకు ఎలా అనిపించింది?
కొంచెం నా నా హ్యాబిట్ అది. నేను తొందరగా ఏమి హెడ్కి తీసుకొనేమి అంత ఏమీ ఎక్కదు. నాకు టైం పడుతుంది ఏమన్నా అయినా కూడా. నాకు ఇప్పటికీ వరల్డ్ నెంబర్ 1 అంటే ఓకే, నాకు ఇప్పటికీ సంకీర్ణ అవుతుంది అనమాట. ఓకే ఇది అయ్యామా మేము అని చెప్పేసి. ఏం గెలిచినా కూడా నాకు ఆ మూమెంట్లో ఏం తెలియదు వాట్ ఈజ్ నెక్స్ట్ ఏమవుతుంది. అంతేగాని ఓకే గెలిచాము ఇది ఒక పెద్ద టోర్నమెంట్ అని అలాగ ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 అవ్వాలి అంటే ఇట్స్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్. అప్పుడంటే ఎక్కిసాం కానీ వచ్చినా మళ్ళీ కిందది మళ్ళీ పైకి ఎక్కాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు మెయింటైన్. దేర్ ఈస్ మోర్ డిఫికల్ట్. అది ఎవరు మాట్లాడరు. అంటే గెట్టింగ్ పొజిషన్ ఒక ఎత్తు అయితే ఆ పొజిషన్ని కాపాడుకోవడం సంథింగ్ రియల్లీ డిఫికల్ట్. దాని గురించి చెప్పండి. అంటే లైక్ ఆ పొజిషన్ అచీవ్ చేశారు, తర్వాత దాన్ని కాపాడుకోవడానికి చాలా స్ట్రగుల్. అంటే అరౌండ్ అ మంత్ మీరు వరల్డ్ నెంబర్ 1 కింద ఉన్నారు. దాని తర్వాత ఆ పొజిషన్ హోల్డ్ చేయడానికి ఎంత స్ట్రగుల్? ఫస్ట్ థింగ్ ఇంజరీస్ బ్రో. ఇంజరీస్ అయిపోతే బ్యాడ్మింటన్లో ర్యాంకింగ్ అయితే తగ్గిపోతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కీప్ ప్లేయింగ్ టోర్నమెంట్స్ ఆడి మినిమం సెమీఫైనల్ ఫైనల్ ఆడాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు అది డిఫెండ్ చేసుకోవాలి. ఈ ఇయర్ నేను ఫైనల్ ఆడంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు మినిమం ఫైనల్ ఆడాలి. అప్పుడే ఆ పాయింట్స్ నీకు కంటిన్యూ అవుతాయి, లేదంటే మైనస్ అయిపోతాయి. అప్పుడు నువ్వు ర్యాంక్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో మేము అయినప్పుడు మేము ఇంజరీ వల్లే మేము కిందకి వచ్చేసాం. మేము ఇంజరీస్ మాకు ఎక్కువ కొంచెం ఇంజరీస్ బాడీస్ అనమాట. అంటే మేము ఇద్దరం హైట్ ఉంటాము, వీ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ ఇంజరీస్. అంటే రిపీటెడ్గా సేమ్ ఇంజరీస్ వస్తాయి అనమాట. సో వీ హ్యావ్ టు మేనేజ్. అండ్ మా ఇద్దరిది మోర్ అగ్రెసివ్ గేమ్ ప్లే. సో ఎక్కువ అగ్రెసివ్తో ఆడతాం కాబట్టి ఎక్కడొక్కడ ఏదో ఒకటి విల్ ఫేస్ ఏ స్మాల్ నిగిల్. అంటే దానివల్ల ఒక 1 వీక్ అలా రీహాబ్ చేయడమో మళ్ళీ ఆడడమో. సో ఎక్కడైతే పీక్ అయ్యామో మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పీక్ అవ్వాలి. రైట్. సో దానికి ఒక 2 వీక్స్ టైం పడుతుంది. మళ్ళీ అందులో ఒక టోర్నమెంట్ మిస్ అయిపోతుంది, మళ్ళీ పీక్ అవుతాం, మళ్ళీ కిందకి వెళ్తాం. సో దానివల్ల మేము వరల్డ్ నెంబర్ 1 నుంచి కిందకి వచ్చాము. దాని తర్వాత దగ్గరగా ఒలింపిక్స్ వచ్చింది అప్పుడు ఆ టైంకి. దాని తర్వాత ఐ హ్యాడ్ ఏ బ్యాక్ ఇష్యూ. సో మేము ఒక 2 months 3 months ఆడలేదు అప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ తర్వాత. ఐ వాజ్ మెంటల్లీ డిస్టర్బ్డ్ ఆల్సో. ఒలింపిక్స్ తర్వాత ఐ నీడ్ ఎ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు ప్లే, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ జోన్ అని చెప్పేసి మల్టిపుల్ థింగ్స్ చెప్పేశారు. ఒక్కొక్కటి స్లోగా మాట్లాడదాం. వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ని హోల్డ్ చేసుకున్నప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఏం తెలియలేదు, అంతా ఫాస్ట్గా అయిపోయింది. నేను అదే అడిగాను. అంటే లైక్ వరల్డ్ నెంబర్ 1 ఉన్న తర్వాత మీరు ఎలా అనిపించింది బ్రో? నాకు అసలు ఏం తెలియలేదు బ్రో, అది ఎంజాయ్ చేయలేదు వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ అది అని. బట్ మీరు ఏమైనా మీ లైఫ్లో అబ్జర్వ్ చేశారా? అంటే లైక్ మీరు వరల్డ్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిన తర్వాత సాత్విక్ యాజ్ అ పర్సన్ ఏం చేంజ్ అవ్వలేదు, బట్ సాత్విక్ సరౌండింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యా? లేదు బ్రో, నా సరౌండింగ్స్ కూడా సేమ్. ఓకే. మా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు నన్ను ఒకేలా చూస్తారు. ఐదర్ నేను విన్ అయినా గెలిచినా కూడా నేను చెప్పినట్టు వాళ్ళు అందరికీ మొహమాటం ఎక్కువ అనమాట. అంటే బొకే కూడా తీసుకురారు, ఈడెందుకు తిడతాడు అని చెప్పేసి, డబ్బులు వేస్ట్ అని చెప్పేసి తిడతారు అని చెప్పేసి. కానీ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే ఎనీ టైం ఏదైనా కావాలన్నా వాళ్ళకి సెన్స్ అయిపోతుంది. వీడు ఈ ఉన్నాడు ఏదో బ్యాడ్ ఫేస్లో, మనం వెళ్ళాలి అని ఆ టైంకి మెసేజ్ చేయడం. ఎవరొకరు 5-6 members ఉంటారు కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి వాళ్ళే. సో నాతోనే ఉంటారు హైదరాబాద్ వచ్చినా కూడా వెరీ కంఫర్టబుల్ విత్ దమ్. సో మీరు వరల్డ్ నెంబర్ 1 గెలిచినా కూడా నథింగ్ సరౌండింగ్స్ సేమ్. ఎవరు ఊర్లో వాళ్ళు కూడా అంతే, ఊర్లో వాళ్ళు కూడా వరల్డ్ నెంబర్ 1 ఓకే, డజంట్ మ్యాటర్. సో దాని తర్వాత ఒలింపిక్స్ ఆడానని చెప్పారు. ఒలింపిక్స్ తర్వాత యూ సెడ్ లైక్ ఐ హ్యాడ్ అ రియలీ బ్యాడ్ ఫేస్, నాకు గేమ్ కూడా ఆడాలనిపించలేదు, నేను బ్రేక్ తీసుకోవాలనిపించింది అని. ఏమైంది? సో 2022 and 2023 వాజ్ అవర్ పీక్. అంటే ఆ టైంలో వాట్ ఎవర్ వి ప్లేడ్ మినిమం విన్నింగ్, మినిమం ఫైనల్స్. అందరికీ ఆల్ ద బ్యాడ్మింటన్ ఫ్యాన్స్కి అందరికీ సాత్విక్ చిరాగ్ కంపల్సరీ ఫైనల్స్ ఆడతారు, సండే దాకా ఆడతారు, సండే బొనాన్జా అని చెప్పి సండే టీవీ చూడొచ్చు అని. అలాగే ట్విట్టర్లో కానీ అందరూ వెరీ హ్యాపీ ఆ టైంలో. ఏమన్నా కూడా వాట్ ఎవర్ వి ప్లేడ్ సెమీస్ కానీ ఫైనల్స్ కానీ అండ్ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ గెలవడం, ఎప్పుడు ఎవరు గెలవని మేము అంతా గెలిచాం. సో దాని తర్వాత 24 కరెక్ట్గా ఒలింపిక్స్ 2 months ముందు ఫ్రమ్ నో వేర్ ఐ డోంట్ నో సడన్గా బ్యాక్ ఇంజరీ అయింది నాకు. ఒలింపిక్స్ ఆడక ముందు నుంచి? ఒలింపిక్స్ ఆడక ముందే, ఓకే, కరెక్ట్గా 2 months ముందు. అంటే అది నాకు ఎప్పుడు బ్యాక్ ఇంజరీ లేదు అండ్ నేను ఏమీ చేయలేదు కూడా. ఐ వాజ్ వెరీ కాన్షియస్, లైక్ ఏం చేశాను అసలు వెరీ నార్మల్, అసలు ఏం రిస్క్ తీసుకోలేదు, బయటికి వెళ్ళట్లేదు. అంటే ఏదైనా అవుతుందేమో బై మిస్టేక్, ఏమీ వెళ్ళలేదు. వెరీ అకాడమీకి వెళ్తాను, ఇంటికి వస్తా, పడుకుంటా, తింటే వెళ్తా, అంతే. దట్ ఈస్ వెరీ సింపుల్ రొటీన్. ఎందుకో బ్యాక్ కొంచెం పెయిన్ అనిపించింది, చూపిస్తే అది సివియర్ అయిపోయింది కొంచెం, ఓకే, అవుతూ
సివియర్ అయిపోయి ఐ హ్యావ్ టు టేక్ షార్ట్ ఇంజెక్షన్ తీసుకుని టు గో ఒలింపిక్స్ ఇంటూ జస్ట్ నార్మల్ రీహాబ్ షార్ట్ అని చెప్పేసి నార్మల్గా అది దాని పేరు గుర్తురాట్లే. ఓకే, అది జస్ట్ ఇంజెక్షన్ నార్మల్ రికవరీ ఇంజెక్షన్ లాగా షార్ట్ తీసుకుని అప్పుడు ఒలింపిక్స్ ముందు వెళ్ళానమాట. సో ఆ టైంలో ఆ ఫేస్ ఏమైందంటే ప్రిపరేషన్ వాజ్ నాట్ సో గుడ్. ఓకే, ప్రాక్టీస్ లేదు. నా పార్ట్నర్ కూడా హీ వాజ్ ఆల్సో నాట్ సో ఇన్ ఎ పొజిషన్ నన్ను కవర్ చేయాలేమో, ఎందుకంటే వీడి బ్యాక్ ఇంజరీ ఉంది. సో దానివల్ల గోయింగ్ ఇన్ టు ది ఒలింపిక్స్ ఇట్ వాజ్ నాట్ సో కంఫర్టబుల్. నేను అంత ఫ్రీగా లేను. మై బ్యాక్ ఆఫ్ ద స్టేజ్ ఎక్కడో బ్యాక్ మీద ఇంజరీ ఉండింది, ఏదైనా సివియర్ అయిపోతుందేమో. ఎందుకంటే బ్యాక్ ఈజ్ లైక్ నేను ఎలా కూర్చోలేను ఇప్పుడు. ఇన్ జనరల్ లైఫ్ కూడా నువ్వు ఏం చేయలేవు. వాష్రూమ్కి వెళ్ళలేవు, ఫ్లైట్ ఎక్కలేవు, నడవలేవు, పడుకోలేవు, ఎవరో ఒక లిఫ్ట్ చేయాలి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ బ్యాక్ ఇంజరీ అంటే, ఎస్పెషలీ ఫర్ బ్యాక్. నాకు ఆ భయం ఉండింది. సో ఆ ఫేస్లోంచి దెన్ వీ ప్లేడ్ ఒలింపిక్స్. సో వీ ప్లేడ్ క్వార్టర్ ఫైనల్స్. దే వాజ్ హై ఎక్స్పెక్టేషన్స్. మేము గోల్డే, అందరు నోట్లోంచి గోల్డే, ఇంక సిల్వర్ లేదు, బ్రాంజ్ లేదు. సాత్విక్ సార్ పక్క ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చారు అని చెప్పేసి. సో అది పేరెంట్స్కి ఉండింది, అందరికీ ఉండింది, మాకు ఉండింది. ఓకే, అది ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ బి రిటర్న్, ఓకే వాట్ ఎవర్ అని. ఆ ఫేస్ దట్ వాజ్ తర్వాత రిగ్రెట్ ఉండిపోయింది. ఐ కుడెంట్ గివ్ మై 100%. ఎందుకైంది అంటే ఫ్రమ్ నోవేర్ ఇంజరీ అయిపోయింది, కూర్చుని ఇంజరీ అయిపోయింది, ఏం చేయకుండానే ఇంజరీ అయిపోయింది. I felt so pissed off after Olympics. And we played quarterfinals with Malaysians. We lost in the 3 games anamata. So it was close match. First set గెలిచాము, సెకండ్ గేమ్ లీడ్ ఉండి ఓడిపోతాము. దెన్ మై బ్రదర్ వదిన ఇంకా అన్నయ్య వచ్చారనమాట అక్కడికి. సో ఒక 10 days బ్రెయిన్ పనిచేయలేదు నాకు, ఏం చేయాలో. తర్వాత నేను యూఎస్ వెళ్ళిపోదాం అనుకుని కొంచెం. ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ టు ఎనీవన్. ఓకే, మా ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చారు, నేను ఇల్లు తాళం వేసి లోపలే ఉన్నాను. వాళ్ళు లేడేమో అని వెళ్ళిపోయారు. అలా నేను ఎక్కడ ఉన్నానో ఎవరికి తెలీదు. నేను అందరికీ మెసేజ్ పెట్టి అండమాన్ నికోబార్లో ఉన్నా అని పెట్టాను. నా లొకేషన్ అలా షేర్ చేశాను అనమాట అందరికీ, స్నాప్లో అందరికీ, మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ. సో వీడు అండమాన్ నికోబార్ వెళ్ళిపోయాడు, వీడు ఎవరితో వెళ్ళాడు అని చెప్పేసి. ఎందుకు నేను ఉన్నది ఇంట్లోనే ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో. సో ఐ వాజ్ ఇన్ దట్ ఫేజ్ వేర్ ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ షో మై ఫేస్. ఐ ఫెల్ట్ లైక్ I couldn't do anything for India. I took it very personal. అంటే చాలా గట్టి కొట్టిస్తుంది ఆ దెబ్బ. నేను ఏం చేయలేకపోయాను, ఆడలేకపోయాను, ఇండియాకి ఒక మెడల్ తీసుకురాలేకపోయాను, అసలు వాట్ అని చెప్పేసి నేను చాలా ఇదయ్యి దెన్ ఐ వెంట్ హోమ్. అప్పుడు బర్త్డే వచ్చింది, క్లోజ్ టు ఇంటికి వచ్చా. బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలి. కేకులు తీసుకొస్తే ఇంక నేను కేక్ కట్ చేయను, ఏం చేయను అదే అని చెప్పేసి ఇంట్లో మమ్మీ డాడీ అప్పుడు చిన్న కేక్ కట్ చేస్తే అది ఇంట్లో కట్ చేసి దెన్ ద నెక్స్ట్ డే ఐ లెఫ్ట్ వితౌట్ టెల్లింగ్ టు వైజాగ్. ఓకే, దేనికంటే నాకు బీచ్ ముందు కూర్చోవాలంతే. సో ఐ జస్ట్ టుక్ ఏ కార్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. ఐ టుక్ అండ్ ఐ లెఫ్ట్. కంగారు అయిపోయారు ఇంట్లో, వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏంది, ఎవరికి చెప్పలేదు. కాకినాడలో కాల్ వచ్చింది మా పిన్న, ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా వస్తానని చెప్పి. దారంతా నాకు ఫోన్ కాల్స్, అందరూ ప్రతి ఊర్లోంచి ఒక్కొక్కడు కాల్ చేసి ఎక్కడికి వెళ్తున్నా, నేను వస్తాను నీతో పాటు. ఎవరు లేరు, ఐ వాజ్ అలోన్. సో దే వాజ్ సో వరీడ్ అప్పుడు. సో దెన్ ఐ వెంట్ టు అరకు. అక్కడి నుంచి అలాగా వెళ్ళి రిఫ్రెష్ అయ్యి కూర్చుని అలాగా నేచర్ దగ్గర కూర్చుని రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి దెన్ ఐ టుక్ ఏ బ్రేక్. దెన్ ఐ డోంట్, అండ్ నాకు ఇంజరీ కూడా ఉండింది అప్పుడు మళ్ళీ. ఆ బ్యాక్ ఇట్ వాస్ ట్రబ్లింగ్ మీ. ఫిగర్ అవుట్ చేయలేదు ఎవరు. అంటే నేను ఫిగర్ అవుట్ ఎందుకు వస్తుంది, ఫిజియోస్ కూడా తగ్గిపోతుంది అన్నారు, ఇంకా తగ్గలేదు ఏంటి అని చెప్పేసి. సో దెన్ ఐ లెఫ్ట్. దెన్ అప్పుడు గోప్ సార్ కాల్ చేశారు, ఎక్కడున్నారా, ఏం చేస్తున్నావు అసలు, ఏంటి, ఎప్పుడు వస్తావు అకాడమీకి అని. సార్ వస్తాను సార్ ఈ మండే అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కొంచెం స్లోగా స్టార్ట్ చేసి దెన్ ఐ వాంట్ టు స్టార్ట్ అగైన్ 0. అంటే అన్నీ ఒకే టైం ప్రాబ్లం ఎలా వస్తుందంటే మా కోచ్ది అయిపోయింది అప్పుడే, కాంట్రాక్ట్ ఈస్ ఫినిష్డ్. ఒలింపిక్ తర్వాత వెళ్ళిపోయాడు. నా ట్రైనర్ ఎవరైతే నేను చేస్తున్నానో ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు. సో నేను ఏం చేయాలన్నా మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయాలి. అంటే కొత్త కోచ్ రావాలి, మళ్ళీ ట్రైనర్ కూడా రావాలి, నేను ఎవరితో చేయాలి, పుష్ చేసేవాళ్ళు, ఎవరితో నేను బాధలు చెప్పుకోవాలి, ఎవరు లేరు, ఎవ్రీవన్ ఈజ్ న్యూ. దెన్ మళ్ళీ ర్యాంక్ పడిపోతూ ఉండింది, ర్యాంక్ కాపాడుకోవాలి టోర్నమెంట్స్ ఆడకపోతే. మాకు ర్యాంక్లో ఉండకపోతే మాకు పేమెంట్ కూడా రాదు యోనిక్స్ నుంచి, స్పాన్సర్ నుంచి. తగ్గిపోతుంటే ఇంక రాదు, మాకు వచ్చే కొంత కూడా అది కూడా రాదు. సో చాలా బ్యాడ్ ఫేస్ అది. ఒక 2 months నేను డిసెంబర్ దాకా ఆడకూడదు అనుకున్నాను నేను. లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్లో అయింది.
నేను ఆ 4 months బ్రేక్ తీసుకుని ఐ వాంట్ టు గెట్ బ్యాక్ అగైన్, మళ్ళీ ఫ్రెష్గా ఇంకోసారి స్టార్ట్ చేస్తే ఫుల్ ఫ్రీగా స్టార్ట్ చేయాలి. అలాంటి అంత మెంటల్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే లైక్ ఏం ఎక్కువ బాదర్ చేస్తుంటుంది అలాంటి మెంటల్ స్టేట్లో? అంటే లైక్ కప్పు కొట్టలేకపోయిన అనేది థింగ్ ఎక్కువ బాదర్ చేస్తుంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సర్టెన్ థింగ్స్ లైఫ్లో అరే ఇది లక్కలో బేస్ అయి ఉంది అది ఇదని ఉంటుంది. మనమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీజన్కి నా బ్యాక్ ఇంజూరీ అయ్యింది, నా వల్ల నా పక్కన ఉన్న టీమ్మేట్, కంట్రీ, ఈ రిప్రజెంటేషన్, మెంటల్ ఇంత ప్రెషర్ ఎంత హ్యాండిల్ చేసుకున్నప్పుడు మనల్ని మనం చాలా బ్లేమ్ చేసుకుంటాం కదా. అది మనకు మెంటలీ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? చెప్పే కదా, నా లైఫ్లో అదే రిగ్రెట్ ఉండిపోయింది ఇప్పటిదాకా. అంటే లేటర్ ఆన్ ఫ్యూ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఇన్ లైఫ్, బట్ ఆ ఫేస్ తలుచుకుంటే మేబీ అంటే ఓడిపోవడం అనేది వేరు, 100% ఇచ్చి ఓడిపోవడం అనేది వేరు. సో మా కోచ్ అదే చెప్తాడు, మా డెన్మార్క్ కోచ్ ఆయన, నువ్వు ఓడిపో పర్లేదు, బట్ లీవ్ ఎవ్రీథింగ్ ఆన్ యూ కోర్ట్ అండ్ కమ్ బ్యాక్. అంటే నీ దగ్గర ఉన్నది ఆ రోజుకి నీ దగ్గర ఏమున్నాయో అంతా ఇచ్చేయి, ప్రాణం పెట్టే. ఓడిపోయావు, అపోనెంట్ బాగా ఆడాడు, వెల్ ప్లేడ్, అపోనెంట్ కూడా బాగా ఆడతాడు, వెల్ ప్లేడ్ బై అపోనెంట్, దెన్ నెక్స్ట్ డే వీ కమ్ బ్యాక్, వీ ట్రైన్ అగైన్, దెన్ వీ ఫైట్ అగైన్. బట్ నువ్వు 100% ఇవ్వకుండా జస్ట్ అలాగ భయపడిపోతూ ఆడి ఓడిపోతే దట్ ఈస్ నాట్ గుడ్. లైక్ వీ హ్యావ్ బీన్ ట్రైనింగ్, వీ హ్యావ్ బీన్ సాక్రిఫైసింగ్ మెనీ థింగ్స్. అప్పుడు నువ్వు 100% ఇవ్వాల్సిందే, నో మ్యాటర్ వాట్. అదే చెప్తాడు ప్రతి మ్యాచ్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఒక మ్యాచ్ డే ఉంటుంది, ఒక మ్యాచ్ డే రోజు రొటీన్ ఎలా ఉంటుంది? ఒలింపిక్స్ అవనివ్వండి, ఏషియన్ గేమ్స్ అవనివ్వండి, ఈ బిగ్ టోర్నమెంట్స్, థామస్ కప్, ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఉన్నప్పుడు ఆ డే రోజు మీ రొటీన్ ఎలా ఉంటుంది? ఇట్స్ నార్మల్ రొటీన్ బ్రో. పొద్దున్న లేగడం, మ్యాచ్ టైం షెడ్యూల్ వస్తుంది ఎప్పుడు అని చెప్పేసి చూసుకోవడం. ఒకవేళ ఈవినింగ్ అయితే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి దెన్ వీ గో ఫర్ జిమ్, క్విక్ వార్మప్, డూ వాట్ ఈస్ నెసరీ, దెన్ ఈవినింగ్ ప్రిపేర్, టేక్ ఎ షవర్, లంచ్, షవర్, టేక్ ఎ న్యాప్ బిఫోర్ గోయింగ్, దెన్ బస్ ఎక్కడం, వెళ్తాం, ప్రిపేర్. జస్ట్ బిఫోర్ మ్యాచ్ యూ టేక్ ఎ న్యాప్? అంటే ఈవినింగ్ ఉందనుకో, ఇప్పుడు 4-5 అలా ఉందనుకోండి, దెన్ వీ హ్యావ్ టు టేక్ 3 o'clock బస్ ఆర్ 2:30 బస్, దెన్ ఒక 1/2 hour 1 hour న్యాప్. అలా పొద్దున్న ఉందనుకోండి ఇంకా డైరెక్ట్ లేచి విల్ గో డైరెక్ట్లీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ కంపల్సరీ ఆఫ్టర్నూన్ న్యాప్, ఎందుకంటే టు అవాయిడ్ దట్ స్క్రీన్ టైమ్. లేచి ఉంటే వాట్ యూ విల్ డూ, ఫోన్ కానీ మూవీ కానీ, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. సో ఐ ప్రిఫర్ టేకింగ్ న్యాప్ టు గెట్ అవుట్ ఆఫ్ జోన్, జస్ట్ బ్లాంక్ యువర్ సెల్ఫ్, దెన్ వేకప్, క్విక్ షవర్, దెన్ థింక్ అబౌట్ మ్యాచ్, గో. దట్ ఈస్ మై గో టు థింగ్. గేమ్ డే రోజు అసలు ఎలాంటి థింగ్స్ అసలు ఏం చేయరు, ఎలాంటి థింగ్స్ అవాయిడ్ చేస్తారు డిస్ట్రాక్ట్ అవ్వకుండా? తక్కువ మాట్లాడడానికి చూస్తా ఎవరితోనా, ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనా కూడా. వాళ్ళు కూడా ఇంక మెసేజ్ చేయరు, వాళ్ళకి అర్థమైపోతుంది వీడు మ్యాచ్ డిస్టర్బ్ చేయరు అనమాట. ఓకే, మీరు ఒలింపిక్స్కి వెళ్ళలేదు, దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు, బట్ ఇండియాకి సర్టెన్ మెడల్స్ తీసుకొచ్చారు విచ్ మేడ్ యూ టు బీ ఇన్ ద వరల్డ్ ర్యాంకింగ్ నెంబర్ 1 పొజిషన్లో. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థామస్ కప్ అవనివ్వండి, ఏషియన్ గేమ్స్ అవనివ్వండి, ఇలాంటి వన్ ఆఫ్ ద లెజెండరీ బిగ్ గేమ్స్ కప్స్ అని గెలిచారు కదా. అలాంటప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది ఇప్పుడు తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది బ్రో. అంటే ఇప్పుడు మళ్ళీ గెలవాలని మేము ప్రాక్టీస్ చేస్తున్నాం చూసారా, దానికి ఓకే మేము ఏం చేసాం రా బాబు అప్పుడు అంత అలా గెలిచాము అన్నది. సో ఆ టైంకి అవుతుంది, అంతే క్లిక్ అవుతుంది. టైం హెల్ప్ చేస్తుంది అంటారు కదా, ఆ టైంకి అలా గాలి అలా హెల్ప్ చేస్తుంది. బట్ కష్టపడాలి అంటే మేము ఆ టేస్ట్ చూసాం, అలా ఏం తెలియకుండా నా టేస్ట్ చూసాం. నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, ఒలింపిక్స్ ఆడాలని. జస్ట్ ఆడుతున్నప్పుడు చిన్నప్పుడు ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది యూట్యూబ్లో, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అంటే ఒలింపిక్ పార్టిసిపేషన్ అని చెప్తా అనమాట. అదొక డ్రీమ్ ఉంటుంది, వెరీ ఫన్నీ. అప్పుడు ఇంకేం తెలియదు, అదొకటే నోటికి ఒలింపిక్స్, అదేంటో కూడా తెలియదు నాకు ఆ టైంలో ఒలింపిక్స్ అంటే. సో అలాగా జస్ట్ ఆడాలి చెయ్యాలి అన్న దాంట్లోంచి స్టెప్ బై స్టెప్ ఒకేసారి వచ్చాను, ఆడాను, అకాడమీలో జాయిన్ అయ్యాను, చేశాను అలా అలా. సో ఎప్పుడైతే గెలిచామో నేను చెప్పినట్టు ఎంజాయ్ చేయలేదు. ఆ థామస్ కప్ కూడా మేబీ మా సరౌండింగ్స్ వాజ్ ఆల్సో వెరీ కామ్. ఇట్స్ నాట్ లైక్ దే క్రియేటెడ్ లైక్ aura, like how they create for other sports. Right. If you win big thing, like full press, media, everything, everywhere you are there, from everywhere. So when we won, nothing was there. Only badminton people, whoever very close, వాళ్ళకే తెలుసు థామస్ కప్ అంటే ఏంటో. అది నేను మీకు చెప్తున్నా బ్రో, అది నాకు తెలిసి అది కని విని ఎరగని విన్, అది టీమ్ ఈవెంట్ అనేది. అది ఎప్పుడు ఎవరు గెలవలేదు. టీం అంటే ఒకేసారి 5 ఆడాలి. అలా ఇండియాలో ఎప్పుడు యాజ్ ఏ టీమ్గా ఇండియా ఎప్పుడు నాట్ సో గుడ్ యాజ్ ఏ టీమ్. ఇండివిజువల్స్గా వీఆర్ వెరీ గుడ్, వీ హ్యావ్ మెనీ మెడల్స్. సింధుకి గెలిచింది, సైనాకి గెలిచింది, గోపి సార్ గెలిచారు, ప్రకాష్ సార్, శ్రీకాంత్ అన్న, సాయి అన్న, ప్రణవ్, వెరీ బిగ్ నేమ్స్. బట్ యాజ్ ఏ టీమ్ వీ నెవర్ పీక్డ్ అట్ రైట్ టైం. మీరు బాగా ఆడారు ఈరోజు, నేను ఆడను,
నాకు ప్రెషర్. ఇంకొక అతను ఉన్నాడు, తను ఆడు, ఇంకొక అతను బాగా ఆడాడు. అలాగా టీమ్ ఈవెంట్లో ఎప్పుడూ డబుల్సే లాస్. వీఆర్ 3 సింగిల్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండింది. సో డబుల్స్ నుంచి ఒక పాయింట్ రావాలి, ఎందుకంటే సింగిల్స్ మీద ప్రెషర్ ఉండకూడదు. మేము ఒక పాయింట్ తెచ్చామనుకోండి, 2 సింగిల్స్ గెలిచారు అనుకోండి, 3 గెలవాలి 5లో. సో అలా అనమాట. సో దట్స్ హౌ వీ పీక్డ్ ఎట్ ద రైట్ టైమ్ ఇన్ థామస్ కప్. సో అది ఏషియన్ గేమ్స్ వాజ్ వెరీ బిగ్ థింగ్. మళ్ళీ ఏషియన్ గేమ్స్ కూడా ఏమైందంటే, ఏషియన్ గేమ్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ వెరీ బిగ్ స్టోరీస్. ఏషియన్ గేమ్స్ టీమ్ ఈవెంట్ మేము సిల్వర్ గెలిచాం. టీమ్ ఈవెంట్ కూడా అది కూడా వీ ప్లేడ్ డైరెక్ట్ సెమీఫైనల్స్. వీ లాస్ట్ టు కొరియన్స్. ఒక మ్యాచ్ ఓడిపోయాము. దెన్ వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్, నేను నా పార్ట్నర్. ఎలా ఓడిపోయాము, టీమ్కి పాయింట్ తేలేదని. ఇండివిజువల్గా ఓడిపోతే మేము ఇద్దరం బాధపడం, కానీ టీమ్ ఈవెంట్స్లో ఓడిపోతే మాత్రం ఇద్దరం చాలా బాధపడిపోతాం. టీమ్కి ఆడుతున్నాం అన్న ఫీలింగ్ అనమాట. దెన్ నెక్స్ట్ డే ఫైనల్స్లో మేము చైనాస్ని కొట్టాం అనమాట, కానీ టీం ఓడిపోయింది. బట్ నెక్స్ట్ డే నా పార్ట్నర్కి ఫ్లూ వచ్చింది. ఫ్లూ అది అప్పుడు వైరల్ ఉండింది అందరికీ మా టీంలో. ఒక అతనికి అయితే 103 ఫీవర్ ఉండింది. మా టీం ఇలాగే రూమ్ ఉండింది 3 BHKలో, తనకు ఒక రూమ్ ఉండింది, అందరు రూమ్లోనే ఉన్నాము. తనకి ఫీవర్ ఉండింది, మా పార్ట్నర్కి ఫ్లూ ఉంది. వాడు 10 minutes నుంచున్న తర్వాత వెంటనే కూర్చోవాలి. వాడికి ఓపిక లేదు, స్ట్రెంత్ లేదు, కళ్ళు తిరిగిపోతాయి. జస్ట్ 10 minutes నుంచోగలడు అంతే. అది కూడా ఇలా పట్టుకుని కొంచెం కదిలినా కూడా ఎనర్జీ లేదు వాడికి. అలాంటి దగ్గర నుంచి మేము ఏషియన్ గేమ్స్ గెలిచాం. అలాంటి మూమెంట్లో మీరు గేమ్ ఆడే మూమెంట్లో వాడు పాపం మా పార్ట్నర్ టాబ్లెట్లు తీసుకుని, డోలోలు వేసుకుని, ట్రీట్మెంట్లు తీసుకుని, ఇక స్టీమ్ పెట్టుకుని రికవర్ అయ్యి వాడంతా చేసి, నో ఎక్స్పెక్టేషన్. నేను అనుకున్నాను అయిపోయింది, సిల్వర్ వచ్చింది ఇంకంతే. ఎందుకంటే వాడు హాలత్లో లేడు, వాడు నా పార్ట్నర్ వాడు అసలు ఆడి పొజిషన్లో లేడు. రేపు లెగిస్తే ఎప్పుడు మ్యాచ్ కన్సిడర్ చేసేలా, వాకౌట్ ఇచ్చేలా అన్న సిచ్యువేషన్. నేను రేపు ఆడతాను లేదో కూడా తెలియదు. ముందు రోజు రాత్రి నేను పడుకుని, అండ్ నేను వేరే రూమ్కి వచ్చాను, ఎందుకంటే వాడికి ఫ్లూ ఉంది, నాకు అనుకోకూడదని. సేమ్ ఇదే అపార్ట్మెంట్లో ఇలాగ సంథింగ్ ఇలాగ ఒక ఫ్లోర్లో ఇలాగ అందరికీ ఒక రూమ్ ఉండింది. నేను వేరే రూమ్లోకి వెళ్ళిపోయాను. అందరికీ కొంతమందికి ఫ్లూ వచ్చింది, చాలామందికి. అక్కడి నుంచి మేము గెలిచాం. సో ఇట్ వాజ్ వెరీ దిస్ థింగ్. సో నార్మల్లీ మీరు చెప్పినట్టు సింగిల్స్లోని ఇండివిజువల్ స్పోర్ట్ ఉంటుంది, ఇండివిజువల్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ స్కిల్ మీద బేస్ ఉంటుంది. వేరే డ్యూలోని ఒకళ్ళు బాగా ఆడితే సరిపోదు, ఇద్దరు బాగా ఆడాలి, ఇద్దరు బాగా రావాలి. సో అది మెంటల్లీ మనం ఎంత స్ట్రాంగ్ ఉన్న అవతల అపోనెంట్ కానీ కొంచెం వీక్ ఉన్నారనుకోండి, ఆ పర్టికులర్ డే మీరు చెప్పినట్టు, అది స్ట్రాంగ్ ఉన్న అపోనెంట్కి మెంటల్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా? అలా ఉండదు బ్రో. ఇప్పుడు డబుల్స్ ఈజ్ లైక్ మ్యారీడ్. నేను నా పార్ట్నర్ మ్యారీడ్ లాగే, ఇద్దరం జంట అంతే. ఆ బాండింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. నేను ఎక్కడ కొడతాను అని 6 సెన్స్ తెలియాలి. వీడు ఏం చేస్తాడు ఈ టైంలో, వీడు ఆడగలడా లేదా, ప్రెషర్ తీసుకోగలడా లేదా అనేది. సో సింగిల్స్ ఈజ్ వెరీ ఇండివిజువల్ గేమ్. నువ్వు కష్టపడు చెయ్యి. నేను మీకు మొన్న చెప్తున్నట్టు, మామూలుగా ఈరోజు నేను ఆఫ్ తీసుకున్నా, రేపు సెలవు తీసుకున్నా, ఎల్లుండి సెలవు తీసుకున్నా, నా పార్ట్నర్ కష్టపడిపోతున్నాడు, నేను ఇద్దరం ఓడిపోయినట్టే. 2 bodies 1 soul బ్రో, అంతే. వెరీ డబుల్స్ ఆడడం అనేది చాలా కష్టం. అండర్స్టాండింగ్ ఉండాలి, ఈగోస్ వస్తాయి. ఇంజరీ అయితే మళ్ళీ ఒకటి ఇంజరీ అయితే వాడు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏం చేయాలి, క్లారిటీ ఉండదు. వెరీ ఆబ్లిగేషన్స్. పక్క నుంచి పుల్ చేసి చాలా ఎక్కువ, కలిపి అంటే పక్క నుంచి విడగొట్టి ఎక్కువ. ఎవరొకరు 10 మందిలో ఇద్దరు వచ్చి, నువ్వు బాగా ఆడుతున్నారు, నీ పార్ట్నర్ కూడా బాగా ఆడలేదు, పార్ట్నర్ చేంజ్ చేసాయి, ఏవో చెప్తారు. ఇంకా అలాగే నువ్వు ఆడవాళ్ళు, నువ్వు ఓడిపోతున్నావు, అలా నెగిటివిటీ ఎవరొకరు ఉంటుంది కదా బ్రో. అందరూ పాజిటివ్ ఉంటారు అనుకోం కదా, ఎవరొకరు నెగిటివ్గా అంటారు. అవన్నీ నువ్వు మైండ్కి తీసుకుంటే నువ్వు ఆడలేవు, కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేవు కోర్టులో అవన్నీ. సో తను తీసుకోడు, నేను తీసుకుని, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు వాడు కావాలి, వాడికి నేను కావాలి, మేము ఇద్దరమే గెలవాలి అన్న గోల్తోనే ఇప్పుడు దాకా ఎప్పుడు విడిపోలేదు. చెప్తాను కదా, జస్ట్ మ్యారీడ్, నేను నా పార్ట్నర్ మ్యారీడ్ అంతే. 10 years నుంచి ఇద్దరు కలిసి ఆడుతున్నారు కదా బ్రో. 10 years. యూఎస్లోని ఇండియా ఇప్పటికి వచ్చి వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్కి వెళ్ళలేకపోయారు, మీరు వెళ్ళారు. ఆ డిఫరెన్స్ ఏముంది అంటే చాలామంది టాలెంటెడ్ బ్రో ఇండియాలో. మా ముందు సుమిత్ అన్న, మను అత్రి అన్నారు, ఫస్ట్ ఒలింపిక్స్ ఆడారు అనమాట. డబుల్స్ నుంచి ఇండియా నుంచి ఫస్ట్ పేరు అనమాట ఒలింపిక్స్, మెన్ డబుల్స్ నుంచి. ముందు జ్వాలాక్క, అశ్విని అక్క ఆడారు, వాళ్ళు ఉమెన్ డబుల్స్. తర్వాత డిజుబయ్య, జ్వాలాక్క, వాళ్ళు ఉమెన్ డబుల్స్లో జ్వాలాక్క, అశ్విని అక్క బాగా ఆడారు ఇండియాకి. కానీ మెన్ డబుల్స్లో మెన్స్ గెలవడం చాలా కష్టం బ్రో. ఎందుకు? మెన్స్ అసలు చచ్చిపోవడమే బ్రో, అది ఒక సముద్రం, అది మెన్ డబుల్స్. నేను ఇప్పుడే అదే అనుకో, ఎప్పుడైనా తలుచుకుంటే ఒక్కోసారి నేను ఫీల్లో అవన్నీ తలుచుకుంటే, ఓకే యూ హ్యావ్ డన్ సంథింగ్, సో అప్పుడు నేను కామ్ అవుతా.
ఓకే అని చెప్పి చెప్పుకోవడానికి నేను కామ్ చేసుకోవడానికి వెరీ టఫ్ బ్రో. ఇండోనేషియా నుంచి 5 pairs, చైనా నుంచి 5 pairs, మలేషియా నుంచి 5 pairs, ఇండియా నుంచి ఒకటే పేరు. 10 మంది నేను కాలు పట్టుకుని 10 స్ట్రాటజీలు వేసుకుని ఆడుతున్నారు. నేను ఒక్కనే ఆడాలి. ఏ టైప్ నుంచి ఏ బాణం వస్తుందో తెలీదు, ఎవరు ఓడిస్తారో తెలీదు, ఎవరు ఏ గేమ్ ప్లాన్తో వస్తారో తెలియదు. అందరినీ కాపాడుకుని మేము ఆడుకోవాలి అన్ని ఇండివిజువల్గా. సో మాకు ముందు రూట్ తెలీదు. ఒక్కదాకానే ఉంది. విన్నింగ్ వేసి ఎవరూ చూపించలేదు మాకు. అక్కడి దాకానే, ఇక్కడ దాకా పార్టిసిపేషన్. మనుభాయ్, సుమిత్ అనే కష్టపడ్డారు, వాళ్ళు ఆడారు ఫస్ట్ ఒలింపిక్స్, వాళ్ళు చూపించారు ఓకే ఆడొచ్చు అని చెప్పేసి. దెన్ మాకు బిలీఫ్ వచ్చింది నెక్స్ట్ ఒలింపిక్స్ మేము ఆడాలని చెప్పేసి. ఆడడం ఓకే, గెలవడం ఈజ్ డిఫరెంట్. పార్టిసిపేషన్ ఈజ్ హీరోయిక్. ఎస్, పార్టిసిపేషన్ ఈజ్ హీరోయిక్, బట్ విన్నింగ్ కూడా అల్టిమేట్. కానీ చాలా కష్టం. మెన్ డబుల్స్ అనేది నెవర్ బ్రో ఇండియా. అండ్ అవుట్ సైడ్ పీపుల్ ఆల్సో దే సీ us లైక్ వెరీ చీప్. ఇండియా మెన్ డబుల్ హే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఒక్కటే ఉంటుంది అందరి దగ్గర. అండ్ దే కుడెంట్ డైజెస్ట్ వెన్ వి వన్. ఆల్ ద సరౌండింగ్స్ వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళు ఎలా గెలుస్తున్నారు, వీళ్ళ దగ్గర ఏముంది, ఎవరు నేర్పించారు వీళ్ళకి అన్నట్టు. సో దే కుడెంట్ డైజెస్ట్. దెన్ దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ అస్. ఎప్పుడైనా కోర్టులోకి వెళ్తే హాయ్ జపనీస్ కానీ వాళ్ళు కానీ మా స్పాన్సర్స్ కూడా ఓకే. దెన్ దే స్టార్టెడ్ గివింగ్ వాట్ ఎవర్ యూ ఆస్క్. మాకు ర్యాకెట్స్ అయ్యి ఇవ్వాలి బ్రో. కాంట్రాక్ట్ ప్రకారం 10 rackets అలా ఉంటాయి అనమాట. 10 rackets వెంటనే ఇరిగిపోతాయి. ఎందుకంటే స్మాష్ కొట్టినా క్లాష్ అయినా ఏ ఒకటి అయిపోతాయి. తర్వాత 10 అయిపోయిన తర్వాత అడిగాం అనుకో, తర్వాత పంపిస్తా. అలా ఉండి స్టార్టింగ్ స్టేజ్. ఎప్పుడైతే వెన్ వీ స్టార్టెడ్ విన్నింగ్ వాళ్ళే వచ్చి ఇవ్వడము, తీసుకోండి అని చెప్పేసి. సో విచ్ మేక్స్ హ్యాపీ. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. డబుల్స్ ఆడడం అనేది వెరీ కష్టం. సో జనరల్లీ ఇండియాలో క్రికెట్కి ఉన్నంత అప్లాస్ కానీ, క్రికెట్కి ఉన్నంత క్రెడిట్స్ కానీ ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ నేషన్ సమ్వేర్ బ్యాడ్మింటన్కి కొంచెం తక్కువ ఉంది. అందులో బ్యాడ్మింటన్ ఎస్పెషల్లీ మనం పిక్ చేసుకుంటే సింగిల్స్కి ఉన్నంత రికగ్నైజేషన్ డబుల్స్ రియోకి చాలా తక్కువ ఉంది. ఎందుకలా? It's not about only badminton. We shouldn't compare also with cricket. Yeah. It's a global chain again. మనం అది చేంజ్ చేయాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. మీడియా, గ్రాస్ రూట్ నుంచి మీడియా వాళ్ళు చూపించడం కానీ. ఎందుకంటే మీరు టీవీ ఆన్ చేయండి, అలా ఏదో ఒక ఛానల్లో 2-3 ఛానల్లో క్రికెట్ మ్యాచ్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆడింది అది. బ్యాడ్మింటన్ ఎప్పుడైనా చూసారా మీరు అసలు ఆ టీవీలో? అసలు ఏ ఛానల్ అయినా చూసారా అసలు బ్యాడ్మింటన్? నేనే ఎత్తుక్కుంటాను నేను ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, నేనే ఎత్తుక్కుంటాను ఏ ఛానల్ వస్తుంది అని చెప్పేసి. నేను VPN పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను నా మ్యాచెస్ యూట్యూబ్లో. వీ డోంట్ హ్యావ్ యాక్సెస్, వీ డోంట్ హ్యావ్ దిస్ థింగ్. మీరు టెన్నిస్ మ్యాచెస్ కూడా వేరే గేమ్ కూడా ఎక్కడ బ్రో? మీరు ఎప్పుడైనా వేరే గేమ్స్ చూసారా? అథ్లెటిక్స్ మీరు ఎప్పుడైనా టీవీలో చూసారా? ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ అప్పుడు తప్ప అందరూ వచ్చేస్తారు ఆ టైంలో. మెడల్ ఎవరికి తెలియదు బ్రో స్ట్రగుల్. క్రికెట్ వేర్ ఎవర్ ద మనీస్ దే ఆర్ సర్వైవింగ్, రిమైనింగ్ అండ్ ఆల్ డిఫికల్ట్. See, Virat Kohli is world number 1 in cricket. In my game, I am world number 1. But see the difference. అదే ఆఫ్టర్ మీటింగ్ యూ నేను ఎప్పుడైతే ఆ బుక్లెట్ మొత్తం మీ గురించి రీసెర్చ్ చేసి మొత్తం రాస్తున్నానో, అరే మన తెలుగు నుంచి అంటే నాకు ఎప్పుడైతే 6 months బ్యాక్ మీకు రీచ్ అవుట్ అయ్యానో అప్పుడు మీ గురించి నాకు తెలిసింది. అంటే తెలుగు నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి, ఇండియా నుంచి ఇంత ప్రైడ్ ఉంది, అది మన తెలుగు స్టేట్స్లో ఉంది. కానీ వెరీ ఫ్యూ పీపుల్కి తెలుసు, ఎవరికి ఎందుకు ఎక్కువ తెలియదు, ఎవరు ఎందుకు సెలబ్రేట్ చేయరని నాకు ఒకటి అనిపించింది. రెండో థింగ్ ఏంటి అని అంటే లైక్ దీన్ని తక్కువ చేసి ఎవరి గురించి మాట్లాడట్లేదు, నేను జస్ట్ హౌ సొసైటీ సీయింగ్ థింగ్స్ గురించి చెప్తున్నాను. నేను రీసెంట్గానే BCCI బిజినెస్ కేస్ స్టడీ చేశాను. వై BCCI ఈస్ ఫకింగ్ సో రిచ్ అండ్ పవర్ఫుల్, ICCని కూడా ఎలా కంట్రోల్ చేస్తుంది ఇండైరెక్ట్గా, ఎందుకు అంత డబ్బులు క్రికెట్లో ఉన్నాయని చెప్పి నేను ఒక more than 20 days రీసెర్చ్ చేసి ఒక వీడియో చేస్తాను. సో ఐ నో ఇన్ అండ్ అవుట్ అక్కడ ఏమవుతుంది ఏంటని. బట్ నాకు పాయింట్ ఏంటంటే అక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఈవెన్ ఎనీ స్టేట్, ఏ ఊర్లో నుంచి ఒక ప్లేయర్ని తీసుకోండి, ఇఫ్ ఈ ప్లేస్ అండర్-19, ఇప్పుడు అండర్-19లో ఒక సెంచరీ కొట్టినా ఒక క్రియేట్ రికగ్నైజేషన్ వస్తుంది. ఇఫ్ తన క్రెడిట్ బాగుండి తన IPL ఆడాడు అనుకోండి ఒక సీజన్, తనకు ఒక ఓవర్ నైట్ తను స్టార్ అయిపోతాడు. ఏ ఊర్లో నుంచి అయినా ఒక IPL తను కొనుక్కుందంటే. బట్ అదే మన తెలుగు స్టేట్ నుంచి ఒక అబ్బాయి ఇండియా లెవెల్కి ఇన్ని మెడల్స్ తీసుకొచ్చాడు, ఇన్ని అవార్డ్స్, ఖేల్ రత్న వచ్చింది, అర్జున్ అవార్డు వచ్చింది, బట్ వెరీ ఫ్యూ పీపుల్లో ఉన్నప్పుడు నాకు చాలా బాధేసింది అది తెలిసినప్పుడు. అంటే లైక్ ఇది మీరు ఫీల్ అవుతున్నారు, హౌ డస్ ఇట్ ఫీల్ టు యూ? ఐ కంపేర్ విత్ మిలిటరీ పీపుల్ బ్రో. మిలిటరీ వాళ్ళు ఈరోజు కూడా ఏదో ఒక మిషన్ చేస్తూ ఉంటారు, మీకు తెలియదు నాకు తెలియదు. మీరు హ్యాపీగా ఇక్కడ కూర్చున్నారు, నేను హ్యాపీగా కూర్చున్నంటే వాళ్ళ వల్లే. వాళ్ళు ఎప్పటికీ రికగ్నిషన్ రాదు. ఇప్పుడు ఎంతోమంది చనిపోయి ఉంటారు మిలిటరీ వాళ్ళది, మనకు తెలియదు కూడా, జస్ట్ నేమ్ తెలిసి చేస్తాం. కానీ ఎంతో స్ట్రగుల్ చేసి వాళ్ళు ఇండియా కోసం వాళ్ళు సెల్ఫిష్ ఉండొచ్చు కదా, నేను ఎందుకు కాపాడాలి, ఆడికి ఏం వస్తుంది, శాలరీయా
ఏం కోట్లు ఏం వచ్చేవి నార్మల్గా, మనీ అంతేం రాదు, రికగ్నేషన్ అయ్యి ఎవరికి ఏం తెలియదు, ఎవరేం మిషన్ చేశారో కూడా తెలియదు, బట్ ఇండియాని ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ వాట్ ఐ ఫీల్డ్ ఆఫ్టర్ ఒలింపిక్స్. నేను ఇండియాకి మెడల్ తీసుకురాలేదు, ఓకే, అది ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది నాకు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ టైం, అంటే ఒలింపిక్స్ తర్వాత. బట్ నేను అదే తలుచుకుంటూ ఉంటా ఇప్పుడు, అంటే ఓకే వస్తుంది డిజర్వింగ్ అయితే, ఓకే వాళ్ళు మెడల్ చూసి రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఇస్తే వాట్ ఎవర్ దే గివ్, వాట్ ఎవర్ వి గెట్, ఓకే. నైస్. ఆఫ్టర్ థామస్ కప్ తర్వాత యూ మెట్ నరేంద్ర మోడీ గారు కదా, అది ఎలా అనిపించింది? హౌ డస్ ఇట్ ఫెల్ట్? చాలా హ్యాపీ అనిపిస్తుంది బ్రో. మేము 2018లో కామన్వెల్త్ గేమ్స్ గెలిచిన తర్వాత కూడా ఆయన ఇన్వైట్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం అనమాట అందరు ప్లేయర్స్ని ఇన్వైట్ చేయడం అనమాట. అంటే యాజ్ ఏ నో మ్యాటర్ వాట్ యూ విన్ ఆర్ లూజ్ పార్టిసిపేషన్ అందరినీ, ఎంతమంది ఉంటో 250 మెంబర్స్ అందరినీ పిలిచారు ఆయన ఆఫీస్, ఆయన హోమ్కి. ఓకే. వీ హ్యాడ్ ఏ హైటీ అనుకుంటా, వీ హ్యాడ్ ఏ హైటీ దట్ టైం. దెన్ నెక్స్ట్ మళ్ళీ 2021 ఒలింపిక్స్ తర్వాత మళ్ళీ పిలిచారనమాట, ఒలింపిక్ తర్వాత. దెన్ 2022లో దెన్ వీ హ్యాడ్ ఓన్లీ V10 విత్ మోడీ గారు. సో వెరీ ప్యానిక్, లైక్ యూఆర్ టాకింగ్ విత్ లెజెండ్స్ లైక్ పిఎంతో, అండ్ దట్ టు నాట్ ఇన్ యువర్ లాంగ్వేజ్. సో ఏం తప్పు హిందీలోనే మాట్లాడాము, మనకు వచ్చి రాని హిందీలో మాట్లాడాము. అంటే అప్పుడు ఏదో అడిగారు బ్రో, ఏది అంటే ఆయన నాలెడ్జ్ ఈజ్ టూ గుడ్ బ్రో. ఆయన రీసెర్చ్ చేసి వస్తారో వాట్ ఎవర్, కానీ అందరి గురించి తెలుసు, ఓకే, అన్నీ తెలుసు. అంటే సో మా టీంలో ప్రణయ్ అన్న మెడల్తో నైట్ పడుకుంటున్నప్పుడు ఇలాగ ఫోటో పెట్టాడు అనమాట, ఇలా స్లీపింగ్ విత్ వరల్డ్ ఛాంపియన్ మెడల్ అని చెప్పేసి అది పెట్టాడు. దాని గురించి అడిగాడు. అంటే ఆయన ఇన్స్టాగ్రామ్ వాడతారు, అంటే ఆయన టైం ఉంటుంది ఇన్స్టాగ్రామ్, అంటే అంత డీటెయిల్ మమ్మల్ని. సో మేము ఏం చేసామంటే, మాకు థామస్ కప్ నుంచి చాలా హ్యాబిట్స్ చేంజ్ అయ్యాము అనుకోట్లు. ఐ స్టార్టెడ్ డాన్సింగ్ ఆఫ్టర్ థామస్ కప్. గెలిచిన తర్వాత అదొక విన్నింగ్ ట్రేడ్ కింద, ఎప్పుడు గెలిచినా కూడా జస్ట్ నార్మల్ మ్యూజిక్ వస్తే ట్రెండింగ్ అనమాట డాన్స్ చేయడం. మా పార్ట్నర్ టీ షర్ట్ ఇప్పేస్తాడు. సో దట్ ఈస్ ఐకానిక్. ఇట్ జస్ట్ హ్యాపెన్, వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్ ఆన్ ద మూమెంట్. ఆ హీట్ లో ఫస్ట్ వెన్ ఇట్ హ్యాపెన్ ఇట్ వాజ్ అన్ప్లాన్డ్. తర్వాత ఇలాగా, బట్ దాని గురించి అడిగారు. తుమ్ లోగ్ డాన్స్ కర్తేనా జీత్నే కే బాద్ ఓ క్యా హువా అని చెప్పేసి అది అడిగారు అనమాట. సో చాలా బాగా అనిపించింది. దెన్ ఆఫ్టర్ దట్ 2023లో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు దెన్ అగైన్ వీ హ్యాడ్ ఎ మీట్ ఇన్ స్టేడియం. ఒక స్టేడియంలో పెట్టి అందరినీ కలిసామన్నమాట. దెన్ వీ హ్యాడ్ ఏ చైర్ సిట్టింగ్, ఇలాగ చైర్స్ వేసి నేమ్స్ రాశారు చైర్ మీద, పలానా. సో నేను లాస్ట్ ఉన్నా, నేను వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నాను అనమాట. మామూలుగా ఫస్ట్ అంతా సీటింగ్ ఫుల్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయి అలా మూలకి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఓ సాత్విక్ ఇదిరే అని మామూలుగా అన్నారు. ఇక్కడ సాత్విక్ చిరాగ్ తుమ్లో కాజో నామ్ హే, చూడండి పేరుంది చూసి కూర్చోండి కుర్చీల మీద అని చెప్పేసి అటు ఇటు తిరిగి ఎక్కడా లేదు. చూస్తే ఫ్రంట్ సీట్ ఉండింది, ఫ్రంట్ రో, జస్ట్ ఇంక ఇది ఫ్రంట్ రో, ఆయన స్పీచ్ ఇచ్చే ప్లేస్ అనమాట అదే. సో ఇక్కడ నా పార్ట్నరు, ఇక్కడ నేను, ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉండింది. తను రాలేదనమాట ఆ రోజు. దాని పక్కన మోడీ గారు. నాకు ప్యానిక్ అయిపోయింది. షిట్, ఇలా చూస్తే ఆయన జస్ట్ ఇలా చూస్తుంటే ఆయన ఏంట్రా క్లాస్లో లాస్ట్ బెంచ్, ఎప్పుడు వెళ్ళలేదు స్కూల్కే సరిగ్గా వెళ్ళలేదు, లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్లో మోడీ గారి పక్కన కూర్చోబెట్టారు ఏంట్రా, అయ్య బాబు ఎక్కడికి వచ్చేసాను లైఫ్లో అని చెప్పేసి I took that photo. I had a photo like that and I sent it my family group. మా డాడీకి అదే చెప్పా. సో దే ఫీల్ బ్రో, అంటే ఎక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చున్నవాడు ఫ్రంట్ బెంచ్లో మోడీ గారి పక్కన కూర్చున్నారు అని చెప్పేసి ఇట్స్ దట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ పేరెంట్స్ అనమాట. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ మెమరీ విత్ మోడీ గారు. సో అంటే ఆయన వెళ్ళిన ప్రతిసారి సంథింగ్ విన్ అయిన తర్వాత కూడా అతను ట్వీట్ పెడతారు, కంపల్సరీ చేస్తారు. అండ్ సపోర్ట్ హ్యాస్ బీన్ హ్యూజ్ ఫ్రమ్ దిస్ థింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ గవర్నమెంట్ చేసింది ఆ గవర్నమెంట్ చేసింది, కానీ ఇన్ జనరల్ చూస్తే యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ కింద దే హ్యావ్ డన్ సో మచ్ ఫర్ ద స్పోర్ట్. దట్స్ వై యూ ఆర్ సీయింగ్ సో మెనీ మెడల్స్ రీసెంట్లీ. ఏషియన్ గేమ్స్లో 100 మెడల్స్ వచ్చినాయి బ్రో ఇండియాకి. అది అసలు అది మేబీ చెప్పడానికి ఈజీగా ఉంటుందేమో కానీ దట్ వాజ్ రియల్ హార్డ్ వర్క్ బ్రో. అది
ఆ సపోర్ట్ లేకపోతే అసలు రాదు కూడా అలా సపోర్ట్. మరి మీ ఇనీషియల్ కెరియర్లోని మీరు డబల్స్ అనే ఫిక్స్ అయ్యి వెళ్ళారా, లేదా సింగిల్స్ ఆడి ఇది డబల్స్ ఎందుకు చూస్ చేసి? నేను డబుల్స్ అనే ఫిక్స్ అయ్యాను బ్రో చిన్నప్పుడు. ఎందుకు అంటే సో వెన్ మై డాడ్ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, అన్నీ తెలుసు అనమాట. మామూలుగా ఎప్పుడు మ్యాచ్ వచ్చినా కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి he initially pushed you. సో ఐ హ్యావ్ హర్డ్ దిస్ థింగ్, ఇండియా టీమ్ ఈవెంట్లో ఓడిపోవడానికి కారణం డబుల్స్ అని చెప్పేసి ఐ రెడ్ సమ్వేర్. అంటే న్యూస్ కానీ ఏది కానీ ఇండియాకి డబుల్స్ వల్లే ఓడిపోతూ ఉంటుంది ఎప్పుడు టీమ్ ఈవెంట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పిన థామస్ కప్ అయ్యి డబుల్స్కి ఎప్పుడు పాయింట్ తీసుకురాదు అయ్యి అని చెప్పేసి ఫ్రమ్ సమ్వేర్ నాకు అది హెడ్లో ఉండిపోయింది. అది అలా మనం చేంజ్ చేయాలిరా దాన్ని, ఇండియాకు డబుల్స్ ప్లేయర్ కింద ఉండాలి అని చెప్పేసి వెరీ ఎంగేజ్. ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అండ్ ఐ లవ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మీ. ఓకే, నాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను 7 స్టార్ట్ చేశాను బ్రో. 7 ఐ టుక్ ప్రొఫెషనల్ ఫ్రమ్ 11లో ఐ కేమ్ ఫ్రమ్ హోమ్ టౌన్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్లోనే, హాఫ్ హైదరాబాద్ హాఫ్ ఆంధ్ర అనమాట. సో హాఫ్ హైదరాబాద్ హాఫ్ ఆంధ్ర. బట్ నేను వెరీ ఎంగేజ్లోనే నేను డబుల్స్ కింద షిఫ్ట్ అయిపోయా. అండ్ అండర్ 15 దాకా నేను సింగిల్స్ ఆడేవాడిని. బట్ ఐ యూస్ టు గెట్ మోర్ రిజల్ట్స్ ఇన్ డబుల్స్. నాకు డబుల్సే ఇష్టం. అంటే స్మాష్ కొట్టడం కానీ ఎంటర్టైన్మెంట్గా ఉండేది, ఎక్కువ చూడడానికి కూడా వెరీ థ్రిల్లింగ్గా ఉండేది. సో సింగిల్స్ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ స్టామినా, ఎండ్యూరెన్స్ గేమ్ అనమాట. బట్ నాకు డబుల్స్ చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇష్టం ఉండేది. సో ఐ వాంటెడ్ టు చేంజ్ దట్ థింగ్. ఏదైతే నేను అప్పుడు విన్నానో డబుల్స్ వల్లే ఓడిపోతాము అని చెప్పేసి, ఐ వాంటెడ్ టు చేంజ్ దట్ థింగ్. సో సమ్హౌ ఇట్ హ్యాస్ చేంజింగ్ నౌ. వాట్ ఈస్ దట్ వన్ మూమెంట్ మీ లైఫ్లో, మీ కెరియర్లోని బ్యాడ్మింటన్ యాజ్ అ ప్రొఫెషనల్ తీసుకొని బ్యాడ్మింటన్లో నేను ఇండియన్ రిప్రజెంట్ చేయాలి, ఆ మూమెంట్ ఏముంది? ఆ థాట్ ఎలా వచ్చింది? సో ఇట్ ఆల్ హ్యాపెండ్ బ్రో. అలాగా అంటే నేను ఎప్పుడైతే మాకు 2015 ఎండ్కి మలేషియన్ కోచ్ ఒక ఆయన టాన్ కిమ్ హర్ అని చెప్పేసి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు దెన్ ఇనిషియలీ దెన్ హీ చేంజ్డ్ మై ఓల్డ్ పార్ట్నర్. ఐ యూస్ టు ప్లే విత్ కృష్ణ ప్రసాద్ అని చెప్పేసి తను నా ముందు పార్ట్నర్, కాకినాడ అబ్బాయి. అండ్ చిరాగ్ అండ్ అర్జున్ అని చెప్పేసి, అర్జున్ అని కేరళ అతను. వాళ్ళిద్దరు కూడా బాగా ఆడేవాళ్ళు. వాళ్ళు సీనియర్. నాకు చిరాగ్ యాక్చువల్లీ సీనియర్, నా పార్ట్నర్ 3 years సీనియర్. అండ్ నా కాంపిటేటర్. నాకు వాడికి పడేది కాదు. అవునా? అంటే మరి వాళ్ళ సీనియర్స్, వాళ్ళ అండర్ 19 ఉంటే మేము 16లో ఉండేవాళ్ళం అనమాట. సో వాళ్ళని కొట్టాలని మేము ఎప్పుడు, వాళ్ళు మేము జూనియర్స్ కాబట్టి మాతో ఈజీగా గెలిచేసేవారు వాళ్ళు. అంటే ఫైట్ అయ్యేది కానీ గెలిచేవారు అనమాట. నాకు అడ్వాంటేజ్, వీడు మాత్రం కొట్టాలి ఏదోటి అని చెప్పేసి జూనియర్ టైంలో ఇంకా ఉడికి రక్తం, మరి గెలవాలి ఓడిపోకూడదు అని చెప్పేసి. సో రైవలరీ కింద ఉండేది. దెన్ హీ షిఫ్టెడ్ మీ అండ్ చిరాగ్ యాజ్ ఎ పార్ట్నర్. ఓకే. అండ్ స్టార్టింగ్లో కుదరలేదు మనకి లాంగ్వేజ్. అప్పుడు అండర్ 16 అంటే ఇంకా లాంగ్వేజ్ అసలు వచ్చేదే కదా హిందీ. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే నేర్చుకున్నా, అంటే అందరితో ఉండి నేర్చుకున్నా దట్ హిందీ. మనకి వీడికి ఏం చెప్పాలి ఇప్పుడు, ఏమన్నా స్మాష్ కొట్టు అంటే ఏమనాలి హిందీలో, ఒక 1 minute ఆలోచించుకున్నాను. గేమ్లో ఆగే ఆగే ఇల్లు అనాలా, ఆగే జాబ్ అనాలా, ఏమనాలి ఇన్ని మ్యాచ్లో. ఇనిషియల్గా చాలా కష్టం ఉండేది బ్రో. తనైతే ఫ్లూయెంట్గా మాట్లాడేసా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ. మనకి స్ట్రైక్ అర్థమయ్యేసరికి టైం పట్టే స్ట్రైక్ అయ్యేది. సో స్లోలీ కొంచెం కష్టంగా ఉండేది ఏంటి అని చెప్పేసి. తర్వాత మేమిద్దరం జెల్ అయ్యాము, ఆడాము టుగెదర్. అది టైం పట్టింది మాకు ఆ ఫేస్ అనమాట. సో అప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్ కష్టంగా ఉండింది దానికి. అంటే లైక్ ఇనిషియల్ స్టేజెస్లోనే ఎలాంటి స్ట్రగుల్స్ ఉండేవి, ఎలాంటి సాక్రిఫైసెస్ జరిగాయి విచ్ మేడ్ యూ టు బీ హియర్ టుడే? డాడ్ హ్యాడ్ ఎ విజన్, ఎవరినైనా ఇండియా బాగా ఆడించాలి అని చెప్పేసి. హీ మేడ్ లాట్ ఆఫ్ నేషనల్ ప్లేయర్స్ చేశారు కానీ ఇండియాని ఆడించాలి, ఒలింపిక్స్ అయినా ఆడించాలి అని చెప్పేసి హ్యాడ్ ఎ విజన్. దట్ వాజ్ డ్రీమ్ ఫర్ హిమ్. సో వెన్ ఐ వేర్ ఫస్ట్ ఇండోనేషియా ట్రిప్ నాది, ఇండియా సెలెక్ట్ అయినప్పుడు వీఆర్ సిట్టింగ్ ఇన్ అ సోఫా ఇన్ అకాడమీ. బ్రదర్ అండ్ డాడ్ కేమ్. అంటే అన్నయ్య హైదరాబాద్లో ఉన్నప్పుడు డాడీని తీసుకుని వచ్చాడు. దే స్టార్టెడ్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఫ్రమ్ అన్నయ్య ఏడ్చేశాడు, డాడ్ ఆల్సో హ్యాడ్ ఎ టీయర్స్. అది లైక్ ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఇండియాకి ఆడడం అనేది ఇట్స్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ, నో వన్ విల్ గెట్. అండ్ అఫీషియల్గా ఆడడం, ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ ప్లే ఇండివిజువల్గా, ఇఫ్ యూ సెండ్ ఎంట్రీ యూ మే గెట్. బట్ అఫీషియల్ సెలెక్ట్ అయ్యి ఆడడం అనేది ఇట్ వాజ్ వెరీ. అండర్ 15లో మేము సెలెక్ట్ అయినప్పుడు దే వెరీ హ్యాపీ దే ఆర్. అండ్ దెన్ ఐ థాట్ లైక్ ఓకే దిస్ ఇస్ ద టైమ్, మనం సంథింగ్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ లిటిల్ బిట్ ప్రొఫెషనల్
అని చెప్పేసి ఎప్పుడైతే ఆ కోచ్ వచ్చాడు ఇందాక చెప్పినట్టు దెన్ హీ హ్యాస్ షోడ్ సమ్ రూట్ యూ గైస్ క్యాన్ డూ వండర్స్ ఇన్ డబుల్స్ ఆల్సో, యూ హ్యావ్ గుడ్ హైట్ అండ్ అటాక్ అని చెప్పేసి ఆయన కేర్ తీసుకున్నాడు బాగా. దెన్ ఇనిషియల్గా ఆయనే చెప్పాడు ఒక మాట పేరెంట్స్తో. పేరెంట్స్ వచ్చి మేము ఇంత మనీ స్పాన్సర్ చేయలేము అంటే ఇనిషియల్గా ఆడినప్పుడు ఖర్చు పెట్టాలి, పార్ట్నర్ కింద ఆడినప్పుడు ఓన్ గేల్ టోర్నమెంట్స్ ఆడాలి. అప్పుడు ఆయనే వచ్చి పేరెంట్స్ చెప్పారు నేను పెట్టుకుంటాను మీ అబ్బాయికి, నాకు 2 yearsలో వాడు తీర్చిచ్చేస్తాడు ఓకేనా అని అన్నారు. దెన్ పేరెంట్స్ గాట్ బిలీఫ్ ఈయనేంటి ఇలా చెప్తున్నాడు, అది కూడా మలేషియా నుంచి వచ్చి ఓ 15 ఏళ్ళ కుర్రోని చూసి నేనే పెట్టుకుంటాను ఒక 20 లక్షలు అని అంటున్నాడు ఈయన, ఎక్కడి నుంచి వస్తుంది ఎంత అని చెప్పేసి అప్పుడు డాడ్ అండ్ మామ్ డిసైడెడ్ మేము చూసుకుంటాం మా అబ్బాయిని, ఏదో కింద మీద పడైనా మేము ఏదో చేస్తాము అని చెప్పేసి దెన్ దే టోల్డ్ దెన్ దే హ్యాడ్ బిలీవ్డ్. అండ్ బ్రదర్ ఆల్సో సాక్రిఫైస్ హిస్ లైఫ్. ఆ టైంలో అన్నయ్య యూఎస్ వెళ్ళాలి చదువుకోవడానికి, దెన్ హీ స్టేట్ బ్యాక్ ఎందుకంటే నేను టోర్నమెంట్స్ ఆడాలి అని చెప్పేసి. హీ వాజ్ బ్యాక్ బోన్ అన్నయ్య. అక్కడ నుంచి ఖర్చు అవుతుంది, ర్యాకెట్స్కి ఖర్చు అయ్యేది, షూస్కి ఖర్చు అయ్యేది, టోర్నమెంట్కి వెళ్తే ₹1,00,000 అయిపోయేది, నేషనల్ టోర్నమెంట్కి ₹1,00,000 అయిపోయేది. 10 రోజులు ఉండాలి నువ్వు హోటల్కి, నువ్వు రోజుకి 5,000 3,000 వేసుకున్నా ఫుడ్కి మళ్ళీ స్టేకి అన్నిటికి ట్రావెలింగ్. అప్పట్లో ట్రైన్లోనే వెళ్ళేవాడిని. నా ఫస్ట్ ఫ్లైటే ఇంటర్నేషనల్ ఫ్లైట్. నేను ఇండోనేషియా చెప్పాను కదా Under-15 13 అది ఇక్కడ నుంచి ఢిల్లీ మేము ట్రైన్లో వెళ్ళాం. ఓకే, ఢిల్లీ ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ కార్లో అక్కడ ఏదో ట్యాక్సీతో మాట్లాడుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ ఫ్లైట్ నాది ఇంటర్నేషనల్ ఫ్లైట్. డొమెస్టిక్ కూడా ఎక్కలేదు నేను. అంటే ఐ హ్యాడ్ దిస్ థింగ్, ఐ హ్యావ్ సీన్ దట్ స్మాల్ దిస్ థింగ్. అది కూడా టికెట్స్ కూడా మేము అన్ని లాస్ట్ మినిట్లో వెళ్ళేవాళ్ళం, స్లీపర్లో వెళ్ళేవాళ్ళం. టీసీని అడిగాం సార్ ప్లేయర్స్ సార్ ఇలాగా ఏదో చేయండి సార్ అంటే టీసీ హెల్ప్ చేసేవారు. అందరూ స్పోర్ట్స్ వాళ్ళే ఉండేవారు మళ్ళీ టీసీలు. ఓకే, అంతా స్పోర్ట్స్ కోటాలు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే ఇప్పుడు ప్లేయరు ఏదని చెప్పేసి 2 days పాట్నా బీహార్ అయ్యాలని 2 days ట్రైన్లోనే ఉండేవాళ్ళం. అంతా దట్ వాజ్ స్ట్రగుల్. ఐ హ్యావ్ సీన్ లోస్ అండ్ హైస్ ఆల్సో. మీ కెరియర్లోని మీ ఫాదర్ మీకు చాలా సపోర్ట్ చేశారు, అంటే వెరీ యంగ్ ఏజ్ నుంచి మీకు చాలా ఆడించి పుష్ చేయించి ఆ పొజిషన్ వరకు తీసుకెళ్లారు. ఏ మూమెంట్లో మీకు అనిపించింది మా ఫాదర్ని ప్రౌడ్ చేయాలని? Yeah, unfortunately I lost him 1 year back. Exactly. So it's a tough time. It's a tough time. There was many sleepless nights. తలుచుకుని బాధపడింది. ఈజ్ నో మోర్ అంటే బాడీ తట్టుకోలేదు, వినలేను. ఇట్స్ ఏ బిగ్ థింగ్, బిగ్ డ్రాబ్యాక్. నా లైఫ్ అంతా జీరో అయిపోయింది. నేను ఎవరి కోసం అయితే కష్టపడుతున్నానో, ఎవరిని ప్రౌడ్ చేయాలనుకున్నానో అంతా బికేమ్ జీరో. దిస్ నో దిస్ థింగ్ అంటే లుక్అప్ టు కానీ ఫోన్ చేసి మాట్లాడినా ఏం ప్రాబ్లం వచ్చినా వెరీ డీటెయిలింగ్. అండ్ నాకు స్మాల్ థింగ్స్ మేక్స్ మీ హ్యాపీ బ్రో. ఫోన్ చేసి ఫలానా వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అంతా ఓకేనా, అంతే హ్యాపీ నేను, అంతే. వి జస్ట్ హ్యాడ్ ఎ వెరీ బేసిక్ కాల్. ఏంటి ఇక్కడ ఏం కట్టేద్దాం, ఇక్కడ ఏం కొనేద్దాం, అవి అసలు ఎప్పుడు లేవు. వెరీ స్మాల్ థింగ్. ఏం చేశారు నాన్న ఈరోజు, వాట్ హ్యాపెండ్, స్టేడియంలో బాగానే అవుతున్నాయా, వీ హ్యాడ్ ఎ స్టేడియం అమలాపురంలో. సో ఒక 100 people వస్తారనమాట పిల్లల్ని, వాళ్ళని ఏం చేయాలి, అరే ఏదో కోచింగ్ సెట్ చేయరా నువ్వు, ఇక్కడ పిల్లల్ని ఎక్కువ మంది వస్తున్నారు నేర్పించడానికి ఇలాగ అని చెప్పేసి టు లుక్ ఆఫ్టర్. హీ వాజ్ మై ఫస్ట్ కోచ్. సో అది కూడా ఖేల్రత్న అవార్డు తీసుకోవడానికి బయలుదేరాడు డాడీ వాళ్ళు. సో ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. సో ఖేల్రత్న అవార్డు తీసుకోవడానికి అంటే వీఆర్ టేకింగ్ ఫ్రమ్ స్పోర్ట్స్ మినిస్టర్, అప్పుడు ప్రెసిడెంట్ నుంచి లేదు, అపాయింట్మెంట్ మిస్ అయిపోయాం కాబట్టి ఇది 2025లో అంటే 2023లో వచ్చింది అవార్డు మాకు, కానీ మేము 2025లో మేము తీసుకుందాము, ఇంకెలా ప్రెసిడెంట్ చేతిలో అవ్వట్లేదు అని చెప్పేసి స్పోర్ట్స్ మినిస్టర్ చేతిలో తీసుకుందాం అని చెప్పేసి ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. ఐ హ్యాడ్ ఏ ఆఫీస్ టోర్నమెంట్ సంథింగ్. ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. దెన్ మామ్ డాడ్ ఇంకొక అన్న booked a flight from Rajahmundry to Delhi. So they were supposed to take 10 o'clock flight. So everything was good. రాత్రి దాకా బాగానే ఉంది. ఫోన్ చేసి బోర్డింగ్ పాస్లు పంపిరా అని అన్నారు. జిరాక్స్ తీసుకుంటున్నారు. జిరాక్స్ ఏంటన్నా, నువ్వు ఇంకా జిరాక్స్ అవసరం ఫోన్లో చూపిస్తే సరిపోతుంది, అసలు నువ్వు అక్కడ ఎక్కితే ఇంకా ఢిల్లీలో నుంచి దిగుతాం, మళ్ళీ బయట ఇక్కడ ఎవరొకరు పిక్ చేసుకుంటారు, అసలు రాజమండ్రిలో ఎవరు అడగరు. లేదురా మా ఆనందం కోసం నేను జిరాక్స్ తీసుకుంటాను అంటే ఇలా గోల్డ్ జిరాక్స్ తీసుకుని పెట్టుకుంటాం అన్ని ఫోన్లో అయ్యద్దు అని చెప్పేసి. సో వీ హ్యాడ్ ఏ టాక్ లైక్ దట్. ఐ సెడ్ లైక్ ఐ విల్ సెండ్ ఇట్ లేటర్ అని చెప్పేసి. సో ఐ సెండ్ ఇట్. దెన్ మార్నింగ్ లేసా, లేకగానే ఫస్ట్ కాల్ చేశా, లిఫ్ట్ చేయలే. ఐ గాట్ ప్యానిక్ ఫర్ సమ్ టైమ్. నేను ప్యానిక్ అయ్యా, ఎందుకు లిఫ్ట్ చేయరు, ఎందుకంటే ఈ టైంకి 100% కార్లోనే ఉండాలి.
ఈ టైంకి బయలుదేరి అంటే ట్రావెలింగ్లో ఉండాలి. నేను 7:30 7:45 చేశాను అనమాట. కార్లోనే ఉంటారు వెళ్ళు అని చెప్పేసి. దెన్ ఐ కాల్డ్ మామ్ ఆల్సో డింట్ పిక్. అండ్ దెన్ ఐ గాట్ ప్యానిక్, సంథింగ్ వాజ్ రాంగ్. దెన్ ఐ హ్యాడ్ ఎ కాల్, కొంచెం హార్ట్ ఏదో ఇష్యూ అయింది, వీఆర్ టేకింగ్ బ్యాక్ టు కిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి అని అన్నారు అమలాపురం. నేను అసలు ఓకే ఇప్పుడు ఇక్కడికి రాపోయినా పర్లేదు కానీ ఈ వాజ్ ఫైన్ అన్నట్టు చెప్పారనమాట. దెన్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ ఫ్యూ అదర్ పీపుల్. దెన్ ఐ వాజ్ బ్లోన్ అవుట్. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ వాజ్ టక్, లైక్ ఎవరికి ఏం చేయాలో తెలీదు. అందరి నుంచి కాల్, అంటే వేరే వాళ్ళ నుంచి కాల్ వచ్చినప్పుడు నాకు అర్థం తేడా ఉంది. వీళ్ళు చెప్పట్లేదు, ఎవరికైతే ఫోన్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పట్లేదు. ఇంకా అప్పటికి సీన్ అయింది, హీ వాజ్ నో మోర్ అని చెప్పేసి. బట్ అప్పుడు ఒక సెకండ్ స్ట్రక్ అయిపోయింది. అంటే ఏంటి అలాగా ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు ఫ్రమ్ నో వేర్ హీఈస్ నాట్ మోర్. అంటే ఏం లేదు, అంతా బాగానే ఉంది, వెరీ పీస్ఫుల్, లెఫ్ట్ వెరీ పీస్ఫుల్లీ. మామ్ వాజ్ సిట్టింగ్ బిహైండ్, హీ వాజ్ యూజింగ్ వాట్సాప్, హీ వాజ్ టాకింగ్ టు మామ్. దెన్ సడన్లీ హీ స్లెప్ట్ ఆఫ్ లైక్ దిస్. దెన్ ఎంత లేపిన లేపలే, సిపిఆర్ చేశారు, ఏం చేశారు. ఐ ఫెల్ట్ ఎవ్రీథింగ్ బికెమ్ జీరో. కరెక్ట్గా ఫెబ్లో అయింది. సో ఆల్మోస్ట్ 1 year plus now. So it has became zero. From then became lone warrior. అంటే అన్నయ్య యూఎస్లో, వదిన అన్నయ్య యూఎస్లో ఉండాలి, వాడు జాబ్ కష్టం. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మామ్ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. సో మోర్ కన్సర్న్డ్ అబౌట్ మామ్, హౌ షీ ఈస్. నేను ఐఎమ్ ఓకే. అండ్ దెన్ నేను ప్రాక్టీస్, ఐ కీప్ బిజీ మై సెల్ఫ్. బట్ ఖాళీ టైంలో ఫోన్ చేసి, ఎవ్రీడే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు. Many future plans have got cancelled. I don't feel like going out also. I don't feel like doing many things. Party alone, I don't feel like going. I don't feel like celebrating. I didn't celebrate New Year. Like every New Year I go on. నేను డ్యాన్స్ ఫ్రీక్, నేను ఎక్కడ వెళ్ళినా డ్యాన్స్ చేయాలనుకుంటా. I didn't go out, I couldn't enjoy. So there was no fun. I mean, I lost him అని చెప్పేసి it's ఐ ఫీల్ ఈస్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. అంటే ఉన్నారు అని చెప్పేసి ఎప్పుడైనా సడన్గా అలా వచ్చినప్పుడు దే వాజ్ మెనీ మ్యాచెస్ ముందు పడుకోపోవడం, రాత్రి ఏడ్చేయడం, మ్యాచెస్ ముందు అలాగా బాధ వచ్చేసి. సో ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ కుడెంట్ షేక్ అయిపోయేది బాడీ, ఏమవుతుంది అని చెప్పేసి ఫ్రమ్ నోవేర్. బట్ ఇట్స్ లైఫ్. సమ్మన్ అందరం ఎనీ టైమ్ హ్యాస్ టు మూవ్ ఆన్. బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వే టూ ఎర్లీ ఫర్ మీ. I felt that it could have been maybe 20 years after, then different scenario. Maybe that is one more major regret. Our Olympics, maybe we have a chance of playing one more Olympics this time, but medal appudu vachunte would be more happy అన్న regret. అవన్నీ అలా regretగా ఉండిపోయింది. ఆ టైంలో ఎందుకు నేను ఇలా చేశాను, ఎందుకు చేయలేదు అని చెప్పేసి అవి చాలా ప్రశ్నలు అలాగే ఆన్సర్ లేకుండా ఉండిపోయినాయి. అండ్ మోర్ వరీడ్ అబౌట్ మామ్ నౌ అండ్ just managing myself. Is there anything you wanted to always say to him but you denied? ఇప్పుడు ఏమైనా అలా చెప్దాం అనుకుంటున్నారా anyone to your father? బ్రో నేను ఎప్పుడు ఫోన్ చేసి షై పర్సనే అంత. ఎప్పుడు బర్త్డేలకి హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పను, థ్యాంక్ యూ అని కూడా చెప్పను. వెరీ దిస్ థింగ్. సో ఐ నెవర్ సెడ్ ఐ లవ్ హిమ్, ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసి. ఐ నెవర్ టోల్డ్ హిమ్ మేబీ I would have done that. అంటే we never thought it will happen అని చెప్పేసి. సో I feel bad because ఒక స్పోర్ట్స్ లవర్ని మిస్ అయ్యారు అని చెప్పేసి. would have made ఒక 20-30 people కెరియర్ would have made easily. ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని, కింద నుంచి వచ్చిన వాళ్ళని, ఎవరికి ఏం సపోర్ట్ లేని వాళ్ళు, ఈ సపోర్ట్ ఆన్ హిస్ ఓన్ మనీ, ఎంత ఉన్న దాంట్లోనే సపోర్ట్ చేసి పై చదివించి అందరికీ పెళ్ళిళ్ళు చేసి, చాలామంది ఎవరికైతే పేరెంట్స్ లేరో అలా మమ్మీ డాడీ కూర్చుని వాళ్ళని క్లోజ్గా ఉండి. సో హీ మేడ్ దట్. అవన్నీ ఆ కనెక్షన్స్ అన్నీ మిస్ అయిపోతా, ఆ బ్లెస్సింగ్స్ అన్నీ అని చెప్పేసి ఐ హ్యావ్ ఎ రిగ్రెట్ ఫీలింగ్. నార్మల్గా ఒకటే థింగ్ని రొటీన్గా డైలీ చేసేసరికి సమ్ ఆర్ ద అదర్ డే మనకు చాలా బోర్ ఫీల్ అవుతాం. ఒక రోజు ఇలా చేయబుద్ది లేదు, బట్ యూ నీడ్ టు డూ, అదే రోజు అలానే చేయాలి ఉంటుంది. అండ్ ఒకటే థింగ్ని అలా కన్సిస్టెంట్గా టు షో అప్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తారు? అది ఇట్స్ డూ ఆర్ డై బ్రో. అంటే మేము టోర్నమెంట్కి వెళ్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. ఎక్కువ విన్నింగ్ అంటే లూజింగే ఉంటుంది మా కెరియర్లో ఎక్కువ, ఎవ్రీడే. సో ఇట్స్ నాట్ లైక్ హౌ పీపుల్ రైట్ ఎగ్జామ్స్ నార్మల్, దే ఫెయిల్ వన్స్ ఎగ్జామ్లో, బట్ ఎవ్రీ డే ఈజ్ ఏ లూజింగ్ ఫర్ అస్. మేము మ్యాచెస్ ఆడితే ఓడిపోతాం.
గేమ్ అంతా నీకు మైండ్ అంతా నీకు జీవితాంతం అంతా ఓడిపోయినా ఉంటుంది కానీ గెలిచింది ఎవరు అనరు విన్నర్ అని చెప్పి ఎక్కువ లూజింగ్ ఉంటుంది. బట్ యువర్ గోల్ ఈజ్ సో హై దట్ యూ కాంట్ టేక్ బ్యాక్ స్టెప్. నేను చెప్పినట్టు మీకు ఇందాక ఐ హ్యావ్ వేస్టెడ్ సో మచ్ ఆఫ్ టైమ్ అని చెప్పాను మీకు నా ఏజ్ అలా అనిపిస్తుంది. అలా దానివల్ల ఐఎమ్ ఇన్ ఆల్వేస్ ఆన్ మై హీల్స్ కాదు టోస్, ఆల్వేస్ ఆన్ మై టోస్. అంటే ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ వాట్ టు డూ, హ్యావ్ ప్లాన్ హౌ టు డూ దిస్ నో మ్యాటర్ వాట్. నాకు వెళ్ళకపోతే ఏదో అయిపోతుంది. అంటే బాడీ ఈజ్ సో హ్యాబిటెట్ నౌ. నేను పొద్దున్న లేచి మా కోచ్ ఈరోజు ఏం చేయొద్దన్నా కూడా నాకు ఏదో చేసుకోలేమో, నేను వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకుంటాడు కానీ నేను వెళ్ళి అలా 30 minutes ఏదైనా వర్కౌట్ చేసుకుంటే నాకే బెటర్ ఏమో. నేను బ్యాక్ ఫార్వర్డ్ అయిపోతున్నాను గేమ్లో అందరికంటే. అందరూ ఫిజికల్గా స్ట్రాంగ్ అయిపోతున్నాను, ఇది అయిపోతున్నాను, నాకు ఇక్కడ మైనస్ అయిపోతుంది, కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకుంటాం అన్న ఇదితోనే ఉంటుంది. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టోర్నమెంట్స్ కీప్ కమింగ్ అప్ ఎవ్రీ టైమ్. అంటే మాకు మంత్కి ఒక 2 weeks మేము అవుట్ సైడ్ ఇండియాలోనే ఉంటాం, అంత టోర్నమెంట్స్ ఆడుతూనే ఉంటాం. ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట. సో యూ హార్డ్లీ గెట్ 3 weeks ఆఫ్ బ్రేక్ ఇన్ ఎ మంత్, వెరీ హార్డ్లీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో 2 weeks టోర్నమెంట్ వెళ్ళి రాగానే ఒక 2-3 days కోచ్ ఫ్రెష్ అప్ కోసం రిలాక్స్ అవ్వండి అంటాడు. సో ఇఫ్ యూ వాంట్ టు గో హోమ్ యూ కెన్ గో హోమ్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ 2 days 3 days. ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్ళినా కూడా ఐ ఫీల్ రిగ్రెట్, ఎందుకు వచ్చావు ఇంటికి, అక్కడ ఉంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, అక్కడ ఉంటే అది. బట్ కోచ్ థింగర్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ బీ పాజిటివ్ అండ్ గెట్ ఫ్రెష్ అప్ అండ్ కమ్ యాజ్ మోర్ మోటివేటెడ్ అని, ఇంకా మోటివేటెడ్గా రా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అని చెప్పేసి. సో ఆ బ్రేక్ దొరుకుతుంది నీకు, ఆ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. అండ్ నువ్వు వేరే కంట్రీలను చూసి దే ఆర్ పికింగ్ అప్ అందరూ బాగా ఆడుతున్నారు, దెన్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఫర్ మీ వెన్ దిస్ ఆఫ్టర్ దిస్ డాడ్ థింగ్ హ్యాపెన్ ఐ గాట్ మోర్ దిస్ థింగ్ I want to do this, I wanted to prove myself. There are many people, చాలా మందికి ఆన్సర్స్ చెప్పాలి నేను. I can show with my only racket. That is the only my goal. Like I'll show only racket will talk like this. అంతే. racket నేను ఎంత మాట్లాడినా, నేను బయటకు వచ్చి ఎంత చెప్పినా కూడా దట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నాకు నా రిజల్ట్స్ విల్ షో అప్. నేనంటూ రేపు అనగా నేను రిటైర్ అయిన తర్వాత వీడిదిరా డబుల్స్లో ఇండియాలో ఈడ ఒకడు ఉండేవాడు రైడ్. ఇప్పుడు ఐ వాంట్ టు బి రిమెంబర్. క్రికెట్లో ఎవరేమన్నా కూడా సచిన్ అంటే దేవుడు, ఇంకేం ఉండదు, సచిన్ ద గాడ్ అంతే. ఆయన ఏం చేశాడో కూడా మాకు తెలియదు. అంటే ఒక 5-6 years ఓల్డ్ రోల్కి తెలుసు, ఎందుకంటే ఆయన చూశారు, మేము చూసాం కానీ వెరీ వెరీ లాస్ట్ స్టేజ్ అంటే చూసాం వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఆయన ఒకటే టీంని గెలిపించేశాడు అలా అనమాట. అంతలా అంటే డబుల్స్కి ఇండియాలో సాత్విక్ చిరాగ్ ఉండే వాళ్ళు దే హ్యావ్ చేంజ్ ద హోల్ సినారియో థింకింగ్. వీళ్ళు కూడా మనం కూడా ఆడొచ్చు చేయొచ్చు అన్న దిస్ థింగ్ ఐ వాంట్ టు బికమ్ దట్ థింగ్. వెరీ గుడ్ బ్రో. ఇప్పుడు మనం నార్మల్గా బ్యాడ్మింటన్ గురించి ఎప్పుడు చూసినా ఈ చైనీస్ ప్లేయర్స్ కోసం, జాపనీస్ ప్లేయర్స్ కోసం, వీళ్ళ కోసం ఎక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళు చాలా అంటే లైక్ అండ్ మీరు కూడా ఎంతో కాన్వర్సేషన్లో చెప్పారు, వాళ్ళు ఒక్కొక్క సైడ్ నుంచి 5 మంది 5 టీముల కింద వస్తారని, ఎక్కువ కప్పులు ఎక్కువ విన్నింగ్ వాళ్ళ సైడ్ నుంచి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏముంటుంది ఇండియన్ ప్లేయర్స్కి చైనీస్ ప్లేయర్స్కి, వాళ్ళంతా అగ్రెసివ్గా ఆడడానికి, వాళ్ళంతా ఎక్కువ విన్ అవ్వడానికి? ఆపర్చునిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రో. ఆడడానికి స్టేడియంస్ కానీ, అవైలబిలిటీ కానీ, అడ్వాన్స్ దిస్ థింగ్ కానీ, ఎక్కువ మంది పిల్లలు పుట్అవుట్ చేయడం. అండ్ చైనీస్ అయితే ది జస్ట్ ప్లేయర్స్ని వదిలేస్తారు, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మా అబ్బాయిని ఎందుకు కొట్టావు, మా అబ్బాయిని ఎందుకు ఎక్కువ రౌండ్లు వేయించావు, ఏముండవు, కోచ్లతో మూసుకుని కూర్చో, కోచ్ ఏం చెప్తే అదే. వెరీ హార్డ్ ఉంటారు చైనీస్ ప్లేయర్స్ అయితే. అసలు ఎవడో నువ్వు వరల్డ్ నెంబర్ 1 అయితే నువ్వు చేయాల్సిందే. అసలు వెరీ వెరీ స్ట్రిక్ట్ వెరీ బయట అది ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది పీపుల్, ఎక్కువ మంది ఆడడం. అండ్ దే హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్. వాళ్ళకి తెలుసు ఛాంపియన్ అలా చేయలేదు. ఇప్పుడు మీకు తెలుసు నన్ను ఇలాగా కంటెంట్ క్రియేటర్ ఎలా చేయాలని మీకు ఐడియా ఉంది. మీరు ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నారు, హై స్టేజ్లో ఉన్నారు. సో నేను ఇప్పుడు వచ్చి బ్రో నాకు ఇలా నేర్పిండంటే యూ నో హౌ టు హ్యాండిల్ దీస్ థింగ్స్. అలా చైనీస్ కోచెస్ ఎప్పటి నుంచో వాళ్ళే డామినేట్. బ్యాడ్మింటన్ అంతా చైనా బ్రో, చైనా, ఏషియన్ కంట్రీ, ఇండోనేషియా. అదే చెప్తున్నా డబుల్స్ ఈజ్ వెరీ దిస్ థింగ్. మేము గెలిచామంటే పీపుల్ కుడెంట్ డైజెస్ట్. చైనీస్ కానీ, మలేషియా కానీ. ఏషియన్ కప్స్లో మీరు కప్ కొట్టారు కదా, ఇండియా కప్. ఇప్పుడు చైనీస్ ఫేస్లు, వాళ్ళ అవతల ఫేస్లు ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఎలా గెలిచారు అన్న దిస్ థింగ్, హౌ కెన్ దే విన్ అన్. అంటే ఏషియన్ గేమ్స్ వరకు దే హ్యావ్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ అస్, బట్ బిఫోర్ వెన్ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ సో గుడ్
అండ్ వీ స్టార్టెడ్ ట్రబులింగ్ ఆల్ ద సీనియర్ పీపుల్, పెద్దోళ్ళందరితో క్లోజ్గా వచ్చి ఓడిపోవడం, స్ట్రగుల్ చేయడం. దెన్ దే స్టార్టెడ్ రియలైజింగ్ వీళ్ళు ఏంటి అని చెప్పేసి. నిన్న మీరు పంపించిన వీడియోస్ నేను చూస్తున్నా బ్రో. చూసిన వీడియోస్లో మోస్ట్ మ్యాచెస్ అన్ని బయట కంట్రీస్లో అయ్యాయి. అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా చైనా ఫేస్లే కనబడుతుంది అందరూ. అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మన క్రికెట్ తీసుకుంటే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుతున్నప్పుడు మన ఇండియన్స్ అంతమంది అరుస్తూ ఉంటే వాళ్ళు చాలా ప్యానిక్ అవుతుంటారు. అంటే ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద, అందరూ వాళ్ళ ఫేస్ ఎట్టి చూసిన వాళ్ళ ఫేస్లో ఉంటాయి. అలాంటిది ఒక బ్యాడ్మింటన్లోనే మీరు వేరే కంట్రీకి వెళ్ళి చైనీస్ ప్లేయర్స్తో ఆడుతున్నప్పుడు మొత్తం వాళ్ళు చైనీస్కే సపోర్ట్ చేస్తుంటే మీకు ఎంత ప్రెషర్ ఉంటుంది? అది స్టార్టింగ్లో చాలా కష్టం ఉండేది బ్రో. ఇండోనేషియా ఈజ్ వెరీ లౌడెస్ట్. ఓకే, ఇండోనేషియా స్టేడియంలో ఆడాలంటే పీపుల్ లవ్ ప్లేయింగ్ దర్. ఇట్స్ ఏ నేషనల్ గేమ్ ఫర్ దెమ్. హౌ క్రికెట్ ఈస్ ఫర్ అస్, ఇట్స్ ఏ బిగ్ థింగ్ ఫర్ దెమ్. ఇండోనేషియన్స్కి ఇండోనేషియా, మలేషియా, చైనా ఈజ్ ఓకే. చైనా ఈజ్ ఆల్సో దేర్, బట్ ఇండోనేషియా ఈజ్ వెరీ లౌడెస్ట్. ఓకే, నీకు నేను నా పార్ట్నరు మ్యాచ్ మధ్యలో చెప్పుకునేవాళ్ళు, అంటే వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పి, అంటే 2-3 స్ట్రాటజీస్ వాట్ ఎవర్. అరే నేను ఇక్కడ కొడితే ఇక్కడ రెడీగా ఉండి సంథింగ్ అలా. ఓకే, వీ కుడెంట్ హియర్. అంటే నా పార్ట్నర్ ఎక్కడ ఉంటాడు, నా పక్కనే ఉంటాడు ఇక్కడ. కదా అంత గోల. దే కీప్ సింగింగ్ సాంగ్స్, దే కీప్ సింగింగ్ చీరింగ్ ఇండోనేషియా అని చెప్పేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు చీరింగ్. ఇట్స్ వెరీ టఫ్. ఇనిషియల్లీ మేము కోర్టులో ఎంటర్ అవ్వడానికి షివర్ అయ్యేది. అసలు ఇండోనేషియా ప్లేయర్ అపోనెంట్ పడితే ఇంకా అయిపోయింది ప్యాక్. ఇంక నువ్వు సర్వీస్ చేయలేవు, సర్వీస్ అంటారు, షేక్ అయిపోతుంది. వెరీ అంత ఇదనమాట. చీరింగ్ వెరీ లౌడ్ అనమాట, వెరీ సపోర్ట్. దెన్ లేటర్ ఆన్ వీ యూస్ టు ఇట్. దెన్ వీ ఫెల్ట్ లైక్ మీకే ఇక్కడ ఉంటే మాకు ఇండియాలో చాలా మంది ఉన్నారు, 1.3 బిలియన్ పీపుల్ ఉన్నారు, మాకు అందరూ సపోర్ట్ మాకే మైండ్ సెట్. అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ యూ గైస్ రాంగ్ అని చెప్పేసి. బట్ నౌ పీపుల్ ఆర్ చేంజింగ్, దే రెస్పెక్ట్ బ్యాడ్మింటన్. ఎవరు బాగా అన్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అక్కడ ఎనీవేర్. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఇన్ చైనా. ఇండియాలో కంటే ఎక్కువ చైనాలో కానీ, ఇండోనేషియాలో కానీ, మలేషియా కానీ. బయటికి వెళ్తే మాల్ ముందు వచ్చి ఫోటోలు అడుగుతారు. మాకే కొంచెం ఇదిగా ఉంటుంది, అంటే వద్దు అంటాం మేము. ఇక్కడ ఎవరు పట్టించుకోరు, హైదరాబాద్లోనే తిరుగుతాను రోజు, అదే కార్లో అలాగే తిరుగుతుంటాను. బట్ అంటే ఇక్కడ ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ దే గివ్ రెస్పెక్ట్, సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ బయట కంట్రీస్లో. అండ్ వీఆర్ వన్ థింగ్ లైక్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆ టైంలో నువ్వు ఎంత కాల్ చేసినా చేయగానే నేను నా మైండ్ సెట్ ఉంటుంది అలా. కొన్నిసార్లు డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ వెన్ యూఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సైడ్ యూ డోంట్ నో పక్క నుంచి ఎవడు వెళ్తున్నా కూడా నీకు తెలియదు పక్కన ఏమవుతుంది అని చెప్పేసి. సో దట్ 100% ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గేమ్. అవి మేము పీక్ టైమ్స్లో అలాగా 100% ఫోకస్లో ఏషియన్ గేమ్స్లో ఒకటి, రైట్, థామస్ కప్లో ఒకటి, పక్కన ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, మేము ఓడిపోతే ఏం జరుగుతుంది, గెలిస్తే ఏమవుతుంది, మాకు ఎంత వస్తుందా అంత వస్తుందా, మేము ఓడిపోతే పేర్లు తిడతారా, బ్యాడ్ కామెంట్స్ పెడతారా, గుడ్ కామెంట్స్ పెడతారా, అసలు ఏమీ థింకింగ్ ఉండదు. అంటే ఇప్పుడు ఉన్నాం మనం ఇక్కడ, నాకు ఇక్కడ ఏమవుతుందో మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళే గుర్తున్నారు, నాకు తర్వాత ఏం చేయాలి, రేపు ఏముంది అనేది గుర్తులేదు. అంటే బీయింగ్ ఇన్ ప్రెజెన్స్ దట్ హెల్ప్స్. ఈ మైండ్ సెట్ రావడానికి మీరు ఏం చేస్తారు టు మేక్ యువర్ సెల్ఫ్ నాట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, ప్రజెంట్లో ఉండడం, మైండ్లోకి ఇంకేమీ తీసుకొని రాకుండా ఉండడానికి? సో లైక్ ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ సైకాలజిస్ట్. ఉంటారు. ఇట్స్ కంపల్సరీ ఇన్ ద హై. ఎనీ టిప్స్ ఏం చెప్పండి, అంటే లైక్ వాళ్ళు ఏం చెప్తారు మీకు టు నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ బీ ఇన్ ద ప్రెజెంట్? అంటే బికాజ్ ఎందుకంటే ఎన్నోసార్లు లైక్ ఎలా అవుతుందంటే నా పాడ్కాస్ట్లోని నేను ఇదే ఎక్కువ అనుకుంటూ ఉంటాను నా మైండ్లోనే. సమ్టైమ్స్ ఎప్పుడైనా నాకు కాన్వర్సేషన్ నేను అనుకుంటున్నట్టు రాలేదనుకోండి, నేను జోన్ అవుట్ అయిపోతుంటాను. నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అది. అరే ఇది కాంటెంట్ ఎలా వస్తుంది, దీన్ని ఏం చేయించాలి, ఇప్పుడు దీనికి ఎలాగా, అంటే దీనికి ఎలా మేకప్ వేయించాలి, మైండ్ లింక్ అదే రన్ అవుతుంటుంది. అది నేను ఎప్పుడు చెప్పుకుంటా, అరే అలా వద్దు, కాన్వర్సేషన్లో ఉండు, తర్వాత సెకండరీ థింగ్ తర్వాత చూసుకుందాం పోస్ట్ ప్రొడక్షన్లో. నేను చాలా ట్రై చేస్తుంటాను. అంటే సమ్టైమ్స్ కొన్ని కాన్వర్సేషన్ అనుకున్నట్టు రావు, బయటకు వెళ్ళిపోతుంటే వాటిని జోన్లోకి తీసుకెళ్ళడం మళ్ళీ చాలా కష్టం. అది మన చేతిలో ఉండదు కదా. బికాజ్ నేను ఎందుకంటే నేను మీకు ఎప్పుడు కూడా, అంటే నేను ఏ గెస్ట్కి కూడా ఎలా మాట్లాడదాం అలా మాట్లాడదా నేను చెప్పను. సో దానివల్ల కాన్వర్సేషన్ని న్యాచురల్గా ఫ్లోలోకి తీసుకెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంటుంది అనమాట. నేను అలా ఆలోచిస్తుంటాను, ప్రజెంట్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, అలా జోన్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు అని. అందుకే టిప్స్ అడుగుతాను. వెరీ సింపుల్ బ్రో. అంటే మా సైకాలజిస్ట్ ఒకటి చెప్పాడు నాకు, థింక్ అబౌట్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ పింక్ ఎలిఫెంట్ అని అన్నాడు. పింక్ ఎలిఫెంట్ అంటే పింక్ ఎలిఫెంట్ అందరూ ఒకసారి ఊహించుకుని ఉంటారు. ఇప్పుడు మీరు ఊహించుకున్నారా? అసలు ఎలిఫెంట్ పింక్గా ఉంటుందా? పింక్గా ఉంటుందా? అంటే ఇట్స్ మైండ్ ఈజ్ లైక్ దట్. ఇఫ్ యూ సే నెగిటివ్ థింగ్ ఫస్ట్ వెంటనే పట్టుకుంటుంది మైండ్. ఓకే, పింక్ ఎలిఫెంట్ అన్నారనుకోండి, ఎవరు ఏమనుకోలేదు. ఇప్పుడు ఏమి మీ ఎలిఫెంట్ అన్నాను నేను, ఇప్పుడు మీరు ఎలిఫెంట్, పింక్గా ఉంటుందా, ఈ పింకా ఆ పింకా,
మైండ్ అలా అనమాట. ఎప్పుడు అవుట్కమ్ గురించి అసలు ఎప్పుడు థింక్ చేద్దంటాడు. అంటే అవుట్కమ్, లీవ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద కోర్ట్. అంటే వెన్ యూఆర్ ఎంటరింగ్ ద కోర్ట్, బయట ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నువ్వు వస్తావా, విన్నరా రన్నర్ అయ్యి కాదు. గివ్ యూర్ 100% అండ్ థింక్ 1 point ఎట్ ఎ టైం. నేను అది ఎక్కువ ఫాలో అవుతాను. అంటే ఇప్పుడు 21 points రావాలి నాకు, నేను ఇప్పటి నుంచే 15 తర్వాత అది ఆడతా, 20 దగ్గర అది ఆడతా, ఈ షాట్ కొడతా అని స్టార్ట్ చేయను. ఈ పాయింట్ ముఖ్యం. ఈ పాయింట్ వస్తే ఫస్ట్ పాయింట్ వెళ్తేనే నెక్స్ట్ పాయింట్కి వెళ్తా. సో బీయింగ్ ఇన్ ప్రెజెన్స్ అంతే. మీ పార్ట్నర్ చిరాకు ఉన్నాడు కదా, ఏదైనా పాయింట్ వస్తే చాలా అగ్రెసివ్గా అరుస్తుంటాడు కదా, అవతల వాళ్ళకి అది కొంచెం మండుతూ ఉంటుంది కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తారు? బికాస్ నేను మిమ్మల్ని చూసా, మీరు ఏం పాయింట్ వచ్చినా మీరు వెంటనే కిందకి చూస్తారు, నార్మల్ ఉంటారు, వెంటనే వెళ్ళిపోతారు. బట్ మీ పార్ట్నర్ చాలా అగ్రెసివ్గా, అవతల వాళ్ళకి అది కోపం వస్తుంటుంది కదా, అంత సెలబ్రేట్ చేస్తే ఎవ్రీ పాయింట్కి. అది కావాలనే చేస్తారా లేదా? కావాలనే బ్రో, జస్ట్ టు బూస్ట్ అప్ హిమ్సెల్ఫ్, జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ జోన్. అది కూడా ఉంటుంది ఎప్పుడైనా. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ప్రెషర్ ఇన్ సైడ్, లెట్ ఇట్ గో అవుట్ సైడ్. అరుస్తూ ఆడమంటారు. వెన్ యూ కాంట్ హ్యాండిల్, స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. నువ్వు ఇక్కడ ప్రెషర్ ఫీల్ అయిపోతే మా గేమ్లో హ్యాండ్ పనిచేయదు, ఏం ఆడాలో తెలియదు, జస్ట్ బ్లైండ్గా ఆడేస్తుంది. దెర్ ఇస్ నో ప్లాన్. సో అందుకనే కామ్గా ఉంచుకోవాలి ఎప్పుడు మైండ్. అంటే పాజిటివ్ థాట్స్ ఏం కాదు. అంటే ఏమవుతుంది, నువ్వు సర్వీస్ చేయాలి, తర్వాత ఈ స్ట్రోక్ ఆడాలి అంతే. తర్వాత ఆడిందంతా మళ్ళీ ఆటోమేటిక్గా నీకు అలవాటు, మజిల్ మెమరీతో అలవాటు అవుతుంది. బట్ షుడ్ బి థింక్, నేను ఈరోజు రాత్రి ఎంత ఉందో మ్యాచ్లో, ఎక్కడికి వెళ్దాం అయ్యి ఆలోచిస్తే ఇంకా యు ఆర్ నాట్ దేర్ ఇన్ గేమ్. సో మెడిటేషన్ హెల్ప్స్ ఇన్ దట్ ఫేస్, లైక్ టు కామ్ డౌన్ యువర్ సెల్ఫ్. కామ్ డౌన్, బ్రీతింగ్ హెల్ప్స్. ఇన్స్టెంట్గా బ్రీతింగ్ హెల్ప్ అవుతుంది. అంటే కామ్గా ఒక 2 minutes కామ్గా ఉండవు, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్పేసి. వన్ క్రేజీ మూమెంట్ గురించి మాట్లాడాలంటే, విచ్ ఓవర్ వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలాగా ఏదైనా ఉంది అని అంటే అది మీ స్మాష్. వరల్డ్స్ గిన్నీస్ రికార్డ్ మీరు హోల్డ్ చేశారు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్మాష్. అది ఎలా అనిపించింది? అంటే మీరు కొడుతున్నప్పుడు అది మీకు తెలుసా? అంటే లైక్ ఇంత ఫాస్ట్గా ఇప్పుడు నేను కొట్టిన కోకా స్మాష్ అయింది అంటే ముందు గిన్నీస్ రికార్డ్ ఉన్న 485, 470 సంథింగ్ ఏదో ఉంది. 470, 485, 495. దెన్ నేను చిరాగా అనుకున్నా, ఏదో ఒకటి చేసి చెయ్యాలరా, ఇది బ్రేక్ చేయాలరా మనం, ఎట్టి పరిస్థితుల్లో నీకు నాకు వచ్చినా ఎవరికి వచ్చినా పర్లేదు అని నాది ఇది. ఎందుకంటే ఇద్దరం ఒకటే, నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటేరా అన్నట్టు నేను ఫీల్ అయ్యాను. నువ్వైనా కొట్టాలి, నేనైనా కొట్టాలరా అని చెప్పి. సో ఫస్ట్ చిరాగ్ ఆడాడు, నేను ఫస్ట్ ఆడికి పంపించాను. మనం అనలైజ్ చేసుకున్నాం మైండ్ గేమ్స్ ఫస్ట్ ఆడికి పంపించాను. చిరాగ్ని పంపించి చిరాగ్ కొట్టాడు. సో అప్పుడు చిరాగ్ కొట్టినప్పుడే వాళ్ళంతా వావ్ ఎక్సలెంట్ అని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎందుకంటే పాత రికార్డ్ బ్రేక్ అయిపోయింది. పాత రికార్డ్ బ్రేక్ అయిపోయింది. చిరాగ్ 550 ఎంతో కొట్టాడు. ఈజ్ వెరీ క్లోజ్. దెన్ నా టర్న్ వచ్చింది, నేను చూసుకున్నాను అంటే ఎలా కొడితే గట్టిగా వస్తుంది అని చెప్పేసి. సో టాక్టికల్గా అప్పుడు దిస్ ఏ న్యూ సిరీస్ ఆఫ్ ర్యాకెట్ కూడా. సో దే ఆర్ టెస్టింగ్ దట్ ర్యాకెట్ ఆల్సో. ఆ ర్యాకెట్తో కొట్టండి అని చెప్పేసి. సో నేను ఎప్పుడు కొంచెం హెవీ ర్యాకెట్తో ఆడతా. దట్ వాజ్ లైట్ ఫర్ మీ. ఆ ర్యాకెట్ కొంచెం హెవీ ర్యాకెట్, కొంచెం మరి కొంచెం హెవీ గ్రామ్స్, ఒక 8-9 grams కొంచెం డిఫరెన్స్, కొంచెం పంచ్ కానీ అది కానీ. సో అది చాలా లైట్గా ఉండింది. అండ్ నేను అదే అనుకున్నాను, ఇది ఒక్కటే టైం రా నీకు ప్రూవ్ చేసుకున్నాను, కొడితే నెట్ హోల్ అయిపోవాలిరా అన్నట్టు ఫుల్ పల్లని పంచ్తో కొట్టాను అనమాట, ఫుల్. సో దెన్ దేవర్ లైక్ జబనాలంతా అయిపోయారు. ఏమైంది ఏంటంటే, ఓకే మీ ఇద్దరులో ఎవరో ఒకరికి గిన్నిస్ రికార్డ్ వచ్చింది, విల్ లెట్ యూ నో లేటర్, ఇట్ విల్ టేక్ టైమ్ అంటే వాళ్ళు అనౌన్స్. అంటే అవి అయిన వెంటనే మేము ఒక 10 shots ట్రైల్ చేసాం అనమాట. సో దెన్ వాళ్ళు చెప్పారు మీ ఇద్దరులో ఎవరో ఒకరికి వచ్చింది బ్రేక్ డౌన్, మీ ఇద్దరులో ఎవరో ఒకరికి వస్తుంది సరే అని చెప్పి వీ కేమ్ బ్యాక్. దెన్ లేటర్ ఆన్ దే హ్యావ్ అనౌన్స్డ్ ఇది నువ్వు గెలిచావు అని చెప్పేసి. సో ఇట్స్ ఏ అంటే ఇట్స్ ఎ పర్సనల్ మైండ్ స్టోన్. అంటే ఇట్స్ ఓకే చెప్పుకోవాలి. మీరు ఏదైనా మ్యాచెస్కి టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు అవతల ఒపోనెంట్ ప్లేయర్కి వీళ్ళు వన్స్ వరల్డ్ డ్యూలో టాప్ వెళ్ళారు, వరల్డ్ ర్యాంకింగ్ నెంబర్ 1 ఉన్నాడు, తర్వాత ఈ హోల్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫాస్టెస్ట్ స్మాష్, అది అవతల వాళ్ళకి ఒక చిన్న ఉంటుంది అంటే స్మాషింగ్ అటాకింగ్ ప్లేయర్ మే అగ్రెసివ్ అని చెప్పేసి ముందు నుంచి ఉంది. ఓకే. సో దీస్ మే ఈ గిన్నిస్ రికార్డ్ ఉంది, వాళ్ళకి ఏమైనా మైండ్లోకి వెళ్తుంది, బట్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ అస్, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే దే విల్ టేక్ అని చెప్పేసి. చాలా జాగ్రత్త. ఎందుకంటే నార్మల్లీ చైనీస్ కానీ ఇండోనేషియన్స్ కానీ ఇండియన్స్ అంటే ఒకప్పుడు చూస్తే అంత లేదు, దే డోంట్ రెస్పెక్ట్ నో దే. బట్ గుడ్ థింగ్ అంటే ఈ 565 ఏంటంటే పీపుల్ ఇట్స్ ఎ వరల్డ్ వైడ్, అంటే స్పోర్ట్లోనే
ఫాస్టెస్ట్ ఏదైనా ఉందంటే అది బ్యాడ్మింటన్. దట్స్ బికాస్ ఆఫ్ మీ. సో దట్ మేక్స్ మీ హ్యాపీ సమ్ టైమ్. ఐ హావ్ సీన్ సమ్ మీమ్, ఇది క్రికెట్ బాల్, టెన్నిస్, సంథింగ్ వేరే గేమ్, F1 షటిల్ పెడితే అప్పుడు దెన్ ఇవన్నీ 565 అని చెప్పేసి ఐ హావ్ దిస్. నేను ఆ వీడియో కూడా చూసాను, ఇది దినేష్ కార్తిక్ గారి అప్పట్లో ఇంటరాక్షన్. నేను చెప్పా కదా అప్పటి నాకు ఆ స్మాష్ రికార్డ్ దగ్గర నుంచే ఐ స్టార్టెడ్ గోట్ టు నో అబౌట్ యూ. ఇట్ వాజ్ వెరీ నైస్. మీ ఎంటైర్ కెరియర్లోనే మీరు సక్సెస్ నుంచి ఏం నేర్చుకున్నారు, ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? ఏది ఎక్కువ నేర్చుకున్నారు? ఎక్కువ ఫెయిల్యూరే బ్రో. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతానని వెయిట్ చేస్తూ ఉండేవాను. మధ్యలో గెలుస్తూ ఉంటే నువ్వు గెలిచేసా అని చెప్పి వెళ్ళి పడుకుంటావు, బట్ ఓడిపోతుంటే వెళ్ళి ఎక్స్ట్రా వర్క్ చేస్తావు. సో ఐ ఫీల్ ఫెయిల్యూర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఎవడొకరు ఏదో ఒకటి అంటేనే నువ్వు రిగ్రెట్ అవుతావు. అంటే దారిని వెళ్తే ఏంటర్ ఎలా ఉన్నా అంటే ఆడు వెళ్ళి ఏంటి నిజంగానే ఎలా ఉన్నాను అని జిమ్కి వెళ్ళిపోతారు అందరూ. అది మోటివేషన్ అందరికీ. ఆడికి వెళ్ళి ఆడు మామూలుగా రోజు తింటాడు, పడుకుంటాడు. ఇప్పుడు ఫ్రెండ్ వచ్చి ఏంటర్ ఎంత లావ్ అయిపోయి అంటే ఆడు అప్పుడు మోటివేషన్, ఈడు అన్నందుకనే వెళ్ళాలని చెప్పేసి. సో అలాగా ఫెయిల్యూర్ విల్ టీచ్ యూ మెనీ థింగ్స్. ఫెయిల్యూర్ అట్ వన్ పాయింట్, ఈ టైంలో నువ్వు గెలవాలనుకున్నప్పుడు ఓడిపోతావు. అప్పుడు వెన్ ఇట్స్ నెసరీ, అప్పుడు ఏమైనా అటు ఇటు అయితే దెన్ ఇట్ విల్ పుష్ యూ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్. కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రావాలని నేర్పిస్తూ ఉంటుంది ఫెయిల్యూర్. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్. సక్సెస్ ఇనీషియల్గా వస్తుంది. నేను అదే నమ్మితే ఇప్పుడు నువ్వు 6 years ఫెయిల్ అవ్వు, 7 years ఫెయిల్ అవ్వు, 8 years ఫెయిల్ అవ్వు, 1 year సక్సెస్ అయితే ఈ 9 yearsది మర్చిపోతావు. నీకు 10 years కెరియర్లో నువ్వు 9 years ఫెయిల్ అయ్యి 10th year సక్సెస్ అయ్యావు అంటే ఒలింపిక్ గెలిచి, ఆల్ ఇంగ్లాండ్ గెలిచి, థామస్ కప్ గెలిచి, ఒకే ఇయర్లో అన్నీ గెలవచ్చు. మరి అన్ని ఇయర్లో ఓడిపోయి మరి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆ ఇయర్ అంతా గెలిచేసావు, కెరియర్ సక్సెస్ఫుల్ నీది, మోస్ట్ సక్సెస్ఫుల్ కెరియర్ నీదే అవుతుంది. సో ఆపర్చునిటీస్ వస్తాయి ఫెయిల్యూర్, బట్ ఫెయిల్యూర్ మాత్రం చాలా నేర్పిస్తుంది. ఫెయిల్ అవ్వడు అవుట్ సైడ్ థింగ్స్ కానీ, నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్, అవుట్ సైడ్ థింగ్స్, మెనీ థింగ్స్. పీపుల్ విల్ మాక్ యూ, పీపుల్ విల్ టెల్ యూ ఇది అని చెప్పేసి. మీ ఫేవరెట్ అథ్లీట్ ఎవరు? అంటే మీ హూమ్ డూ యూ లుక్ అప్ టు, అలా ఎవరైనా ఉన్నారా? ఐ యూస్ టు లైక్ రోజర్ ఫెడరర్. అవునా? రోజర్ ఫెడరర్, టెన్నిస్. కూల్ మెంటాలిటీ, లైక్ నెవర్ షో ఈజ్ యాంగ్రీ ఎమోషన్స్ కోర్ట్లో. ఆ విధంగా ఐ యూస్ టు లైక్ రోజర్ ఫెడరర్. దెన్ అంటే నేను ఓన్లీ టీవీలో చూసాను కాబట్టి లైక్ టెంపర్మెంట్ కానీ, కూల్గా ఉండడం కానీ, సేమ్ కమ్స్ ఇన్ క్రికెట్. ధోని లైక్ వెరీ కూల్. చూస్తా, ఎవ్రీ ఇండియన్ డస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో. బట్ లైక్ ఫిట్నెస్ వైజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ. Fitness wise, Kohli. Kohli. And mind games వస్తే రోహిత్ శర్మ. I have picked everything from one person. Like Bumrah is goated. Nobody talks about, if you pick first Virat Kohli, but Bumrah is but India ko okate Bumrah unnadu. Same like them, like maybe more than them in my opinion. Na perspective because ఎందుకంటే he's యాజ్ ఏ ప్లేయర్గా కన్సిస్టెంట్గా నువ్వు అక్కడే చెయ్యి అక్కడే కొట్టు అంటే నేను కూడా కొట్టలేను. ఇప్పుడు 10 స్మాష్లు నన్ను కొట్టండి, అక్కడ ఏమైనా రింగ్ పెట్టి మీరు అక్కడ కొట్టండి నేను కొట్టలేను. బట్ ఈ కెన్ బౌల్ లైక్ 24 balls నువ్వు అక్కడే ఇవ్వంటే కళ్ళు మూసుకుని వేయగలడు. అండ్ కూల్ టెంపర్మెంట్. అండ్ ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ టు ప్రూవ్. ఇట్స్ నాట్ లైక్ హీ గాట్ ఆపర్చునిటీ ఫ్రీగా ఉన్నప్పుడు. ప్రెషర్ సిచ్యువేషన్లోనే వేస్తాడు, డెలివర్ చేస్తాడు. సో విచ్ ఈస్ వెరీ గ్రేట్. అంటే అందరి దగ్గర ఒకటి నేర్చుకుంటాను నేను బేసిక్గా, అందరి దగ్గర. ఐ లుక్ అప్ టు ఎవ్రీ వన్ ఇన్ స్పోర్ట్. నీరజ్ భాయ్ అన్నాడు. అంటే క్రికెట్ వాళ్ళు నాకు ఓన్లీ టీవీలో కలిసి, నేను రియల్గా కలిసిన వాళ్ళు ఇంకా నీరజ్ చోప్రా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? మైండ్ గ్రౌండ్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్, ఫుల్ అసలు భలే మాట్లాడితే సాత్విక్ భాయ్ బోలో అయ్యి అని చెప్పేసి. వాళ్ళు మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు, రిసెప్షన్కి ఇన్వైట్ చేశాడు. మోడీ గారు వచ్చారు ఆ రిసెప్షన్కి ఢిల్లీలో. I couldn't go, I had a tournament. So చాలా బాగా మాట్లాడతాడు. घर आ जाओ कभी बात करते, कैसो మమ్మీ పాపా कैसे, ఎప్పుడు కలిసినా కూడా చాలా బాగా మాట్లాడు, ఇన్పుట్స్ ఇస్తాడు. లక్కీ హ్యాండ్ అని నమ్ముతాను నేను ఆయన. ఆ టోర్నమెంట్స్లో పొద్దున్న ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అప్పుడు కలిసి, నీరజ్ భాయ్ షేక్ అండ్ ఇవ్వ, ఈ రోజు నా మ్యాచ్ ఉంది అంటే, ఏషియన్ గేమ్స్లో ప్రతిరోజు గెలిచాడు, ప్రతిరోజు విన్ అయ్యాను నేను. ప్రతిరోజు వెళ్ళి గుడ్ మార్నింగ్ బాయ్ అంటే అది కబే మ్యాచ్ అయ్యాను. చాలా బాగా మాట్లాడు. అలా సీనియర్స్ అందరూ, శ్రీజేష్ భాయ్, వెరీ పాజిటివ్ పీపుల్, వెరీ పాజిటివ్ పీపుల్. ఎంతో స్ట్రగుల్స్ చూసిన వాళ్ళు నెగిటివ్ మాట్లాడరు. అరే వీడురా వాడరా, అరే ఆస్ట్రేలియా వెళ్తే ఆడాలరా, వెళ్తే ఆడాలరా, జపాన్ వెళ్తే ఏముండదు.
వెరీ కామ్గా. నేను అనుకుంటే ఏంటి ఇలా ప్యానిక్ అవ్వట్లేదు, ఈరోజు వీళ్ళకి చాలా టఫ్ మ్యాచ్ ఉంది. ఏమీ ఉండదు అసలు, నార్మల్గా ఉంటారు వాళ్ళ హాకీ టీమ్ స్పోర్ట్ వాళ్ళు, ఫుల్ ఫన్గా ఉంటారు యాజ్ అ టీమ్గా. ఆ స్పిరిట్ చూసి నాకు మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది. ఈరోజు నా మ్యాచ్ ఉంది, టఫ్ మ్యాచ్ ఉండేది కూడా ఉండదు వాళ్ళ మైండ్ సెట్ చూసి. అలా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అలా రియల్గా చూసినాయి. ఆబ్వియస్లీ మన టీవీలో లుక్స్ డిఫరెంట్, మేబీ రియల్ కనెక్షన్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను రియల్ కనెక్షన్ చాలా చూసి. మీరు ఒలింపిక్స్కి వెళ్తున్నప్పుడు ఒలింపిక్ విలేజ్ ఉంటుంది కదా, ఒకటే ప్లేస్లో మొత్తం అంతా ఎథ్లీట్స్ ఉండి అంత టాప్ పీపుల్ ఉంటారు కదా, ఆర్ ఎంత డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఏం నేర్చుకోవచ్చు అక్కడ మంది దగ్గర, డిసిప్లిన్ ఒక్కొక్కరి దగ్గర ఒకటి. హార్డ్ వర్కింగ్, డిఫరెంట్ గేమ్, డిఫరెంట్ పీపుల్. వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు లేపేస్తూ ఉంటారు, బెంచ్ ప్రెస్లో ఒక 200 kgs 300 kgs చేస్తుంటారు, నేనేమో 20-30. అంటే వీ నీడ్ ఓన్లీ దిస్ మచ్ ఫర్ మై గేమ్. సో వీ డోంట్ వాంట్ టు పుట్ అప్ మజిల్స్ అండ్ సో బిగ్ లైక్ దిస్. బట్ అథ్లెటిక్గా ఉండడం, డిసిప్లిన్గా ఉండడం, హౌ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, హౌ దే టేక్ ఇట్ యాజ్ అ గేమ్, ఎంత ఎంజాయ్ చేస్తారు ఎవ్రీ డే. దే టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. నేను ప్లేయర్ని, ఓయా ఐఎమ్ ఒలింపిక్ ప్లేయర్, ఎస్ అంటారు వాళ్ళు. మనం మా బాబా ఒలింపిక్ ఏదో చేసేలే. మన మైండ్ సెట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫర్ దెమ్. వాళ్ళంతా వెరీ హ్యాపీగా వస్తారు, హ్యాపీగా తిరుగుతారు. దే డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అంటే మనం అంతా ఇలాగే ఉండాలి అని ఇది చేస్తేనే అలా కాదు. దే హ్యావ్ దిస్ థింగ్, వీ హ్యావ్ ఫీలింగ్, దే కెన్ డూ. దే హ్యావ్ ఎ టీమ్, ప్లాన్ వేసుకుంటారు, స్ట్రాటజీ వేసుకుంటారు, ఆ స్ట్రాటజీగా ఆడతారు, తిరుగుతారు, తింటారు. అన్నీ ఇట్స్ అ లెర్నింగ్. ఇట్స్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ గో ఫర్ ఆల్ దీస్ గేమ్స్. ఇండివిజువల్ కంటే కూడా ఈ గేమ్స్ ఎప్పుడవుతాయని నేను లుకప్ టు చేస్తుంటా, ఏదో ఒకటి నేర్చుకుంటుంటా. ఐ హావ్ సీన్ ఫస్ట్ నేను 2021 ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము జిమ్కి వెళ్ళాం. జిమ్ ఈజ్ లైక్ మోర్ మోటివేటింగ్ ఫర్ యూ, రైట్? లైక్ అందరూ 6 ప్యాక్ ఉండి ఫుల్ బాడీ అంతా ఫుల్ ఇదిగా వెరీ అథ్లెటిక్గా ఉంటారు, వెరీ అథ్లెటిక్గా. So I was doing my gym, I was doing something, biceps or something. I was searching for dumbbells, 12 kgs or something. Something I was tipping. I took this and అమ్మాయిలు వచ్చారు, వాలీబాల్ అమ్మాయిలు, వేరే కంట్రీ వాళ్ళు వచ్చి వార్మప్ చేస్తున్నారు. దాంట్లో ఏంట్రా ఇది, వాళ్ళు వార్మప్ చేస్తారు, మనమేమో సీరియస్గా కొట్టేస్తున్నాం దీంతో అని చెప్పి నాకు నుంచి వెళ్ళిపోయా. ఐ లెఫ్ట్ అండ్ ఫ్యూ పీపుల్ వర్ బ్యాలెన్సింగ్ ఆన్ స్విస్ బాల్ మీద నుంచి ఉంటున్నారు, బ్యాలెన్సింగ్. దట్స్ వెరీ టఫ్. అంటే వాళ్ళు దేర్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్. చాలా నేర్చుకోవచ్చు. జకోవిచ్ వాజ్ దేర్, హీ వాజ్ ఈటింగ్ బిసైడ్ మీ, ఐ హ్యావ్ ఫోటో విత్ హిమ్. సో ఇట్స్ ఎ మెమరబుల్ మూమెంట్. లైక్ వాళ్ళంతా టీవీలో చూసిన వాళ్ళు కూడా నార్మల్గా ఉండి చేస్తున్నారంటే వీఆర్ ఆల్సో రైట్ అప్ దేర్. వీ జస్ట్ డోంట్ హ్యావ్ బిలీఫ్ అండ్ వీ డోంట్ థింక్ ఇట్స్ నాట్ ఇనఫ్. కొంచెం ఎక్స్ట్రా పుష్, కొంచెం డిసిప్లిన్ ఉంటే మేబీ వీ కెన్ ఆల్సో అచీవ్ అని చెప్పేసి ఎప్పుడూ అనిపిస్తుంది. నైస్. సో మన ఇండియాలో ఎవరైనా ఆస్పైరింగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మీలాగా ఆడదాం అనుకుంటున్నారు, అలాగే ఏషియన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కప్పులు, పెద్ద పెద్ద మెడల్స్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? బీ ఇన్ రియాలిటీ అంటే అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. అంటే వీ కెన్ అచీవ్, వీ కెన్ ఫ్రమ్ నోవేర్. నేనే అమలాపురం నుంచి వచ్చి ఐ బికమ్ వరల్డ్ నెంబర్ 1 అంటే యూ కెన్ ఆల్సో డూ ఇట్. వితౌట్ ఎనీ ఫెసిలిటీస్ ఐ కేమ్ అప్ హియర్, వితౌట్ ఎనీ సపోర్ట్ ఐ కేమ్ అప్ హియర్ అండ్ బీ ఇన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అండ్ 1 మెడల్స్. అంటే మీరు కూడా చేయొచ్చు. ఇట్స్ అబౌట్ బిలీవ్ అండ్ హార్డ్ వర్క్. అంటే డోంట్ గెట్ డిసప్పాయింట్. అంటే 1 year వర్క్ హార్డ్ చేసా, తర్వాత ఇంకా రిజల్ట్ రాలే. యాజ్ ఐ సెడ్, లైక్ డూ 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years. ఒక్క ఇయర్ సక్సెస్ అయితే చాలు, ఇట్ విల్ టర్న్ ఆన్ ఎవ్రీథింగ్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. లైక్ ఇఫ్ యూ ఆర్ కీప్ లూజింగ్, now lately we have not won any tournament, but that's what my motto is. Like it's okay, lose. నువ్వు ఇంకా కష్టపడు. దేవుడు ఏదో చెప్తున్నాడు నీకు, దిస్ ఇస్ నాట్ ఇనఫ్, మేబీ యూ నాట్ డిజర్వింగ్ వాళ్ళు వస్తుంది మెడల్. సో సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, మేబీ ఐ నీడ్ సమ్ మోర్ సంథింగ్ అని చెప్పేసి. సో ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ వర్క్ హార్డ్. చూజ్ ద రైట్ కోచ్, రైట్ థింగ్స్, సెట్ అప్ యువర్ టీమ్, have a physio, have a trainer, coach, listen to it, and it will take time. And my main thing was like to parents actually, like don't force your kid. అంటే నాకు ఎప్పుడు ప్రెషర్ లేదు పేరెంట్స్ నుంచి. లెఫ్ట్ ఇట్ లైక్ నువ్వు ఎంతసేపు ఇది సముద్రం అంతా, నువ్వు ఎక్కడ అయిపోతే అక్కడికి వచ్చి నేను వచ్చి తీసుకెళ్ళిపోతా. దట్ వాజ్ మై పేరెంట్స్ టోల్డ్ మీ. లైక్ నువ్వు మధ్యలో అయిపోయి నేను బోట్ వేసుకొని తీసుకొచ్చి అమలాపురం తీసుకొచ్చేసుకుంటే ఐ విల్ మేక్ యూ సంథింగ్. లైక్ నువ్వు టీచర్ అయిపో, గవర్నమెంట్ స్కూల్లో ఏదో చేయి, లేదా ప్రైవేట్ జాబ్లో స్పోర్ట్స్ టీచర్ అయిపో, ఏదో చేసుకో. దే గేవ్ మీ ఫ్రీడమ్. దే వాజ్ నో ప్రెషర్ ఆన్ మై సెల్ఫ్. నౌ డేస్ పేరెంట్స్ ప్రెషర్ చాలా ఎక్కువ.
మీరు చూస్తారు కదా అకాడమీలో. చూసి పేరెంట్స్ కూర్చుంటారు బ్రో కోచ్ చైర్లో మ్యాచెస్ అప్పుడు. ఏం ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు, సరిగ్గా ఏంట్రా నువ్వు అన్న. కోచ్ ఏమో సైలెంట్గా ఉండు, నేను అంటే కోచ్ మీరే అలా అని చెప్పి. టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ బ్రో, టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. మనీ వచ్చింది కదా, సో పీపుల్ ఆర్ లైక్ ఐఎమ్ స్పెండింగ్ దిస్ మచ్. నా కొడుకు స్ట్రగుల్ అవ్వకూడదు. అవ్వాలి. స్ట్రగుల్ లేకుండా మీకు ఎక్కడో ఏదో స్ట్రగుల్ లేకుండా మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు. మీరు ఏదో మీకు అన్నీ వచ్చేసి ఉంటే మీరు ఇక్కడ ఉంది కాదు యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. మీకు అప్పుడే మీ ఎంగేజ్లోనే అన్నీ ఇచ్చేసారు. మీకు నువ్వు వెళ్ళిపో, మీకు అన్నీ ఇచ్చేసారు. ఏం చేయాలి అప్పుడు మీకు ఫైర్ ఉండదు, గోల్ ఉండదు, ఏమీ ఉండదు. విల్ బి చిల్. కానీ ఎక్కడ స్ట్రగుల్ అవ్వాలి అక్కడ స్ట్రగుల్ అవ్వాలి. అందరూ పిల్లలందరూ ఎంగేజ్లోనే స్ట్రగుల్ అవ్వాలి. దెన్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ దట్, బూస్ట్ అప్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యాండిల్ దోస్ థింగ్స్. మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్? ఫర్ మీ రిలేషన్షిప్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పర్సన్, ఇట్ కమ్స్ ఫస్ట్. నాకు లైఫ్ లాంగ్ ఉండి అయ్యే. మనీ, ఫేమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ. అంటే ఇట్స్ ఇంపార్టెంట్, బట్ ఫర్ మీ ఫ్యామిలీ, మాట్లాడడం మంచి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్స్తో ఉండడం కానీ వాళ్ళే లైఫ్ లాంగ్ ఉంటారు అని చెప్పేసి నేను నమ్ముతా. ఫ్యామిలీతో ఐ స్పెండ్ గుడ్ టైమ్ విత్ దెమ్, వాళ్ళే అని చెప్పేసి. సో దోస్ థింగ్స్ అండ్ బీయింగ్ సింపుల్. అంటే ఎంత ఉన్నా ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒకటి అవుతుంది. మనీ ఈజ్ నౌ ఎవ్రీథింగ్ బికమ్ మనీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ విత్ మనీ. ఎస్ యూ నీడ్ మనీ, బట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఎంత మనీ ఉన్నా నీకు ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు నేను కార్ కొనుక్కున్నాను, తర్వాత ఇంకో పెద్ద కార్ కావాలి, కొనుక్కున్నాను, తర్వాత నేను ఫ్లైట్ కొనుక్కున్నాను, ఫ్లైట్ తర్వాత ఇంక చార్టెడ్ పెద్ద ఫ్లైట్. సో ఇట్ కీప్స్ గోయింగ్. యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. బట్ కీపింగ్ ఇట్ వెరీ సింపుల్, హ్యావ్ స్మాల్ గ్రూప్, హ్యావ్ సింపుల్ లైఫ్. చెప్పుకోవడానికి నలుగురు, కబుర్లు చెప్పుకోవడానికి, కూర్చున్నాము, తిన్నామా, సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, దట్ ఈజ్ లైఫ్ లెసన్స్ ఫర్ మీ. లైక్ ఎంత తిరిగామని కాదు. నేను ఇప్పుడు నన్ను అడిగితే నేను ఆ ట్రైన్ జర్నీయే చెప్తాను, కానీ ఫ్లైట్లో వెళ్ళింది ఏం చెప్పను. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కగానే ఇయర్ ఫోన్ పెట్టుకుని నేను పడుకుంటే దట్ ఈస్ నాట్ స్ట్రగుల్. నేను ఎప్పుడైతే ఆ జూనియర్ టైంలో వెళ్ళానో, ఏమొస్తుంది, నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుంది, ఎక్కడ వస్తుంది, 10 మందితో మాట్లాడచ్చు, అందరు స్ట్రగుల్స్ ఉంటాయి, మాకు సీట్ దొరుకుతుందా లేదా, దట్ ఈస్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో బీయింగ్ సింపుల్, వాట్ ఎవర్ యూ గెట్, సింపుల్. రియల్ ఇన్స్పైరింగ్ బ్రో. మన లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ మీకు కానీ మీ ఎంటైర్ కెరియర్లో ఏదైనా గేమ్ని మళ్ళీ ఆడే ఛాన్స్ దొరుకుతుంది? ఒలింపిక్స్ బ్రో. స్ట్రైట్ హేవే ఒలింపిక్స్ బ్రో. One game. Yeah, that would be mega. That quarterfinals match. Just give me a chance. Got to prove myself. అంటే దట్ టఫ్ సిచ్యువేషన్. నేను మెడల్ గెలుస్తాను అనుకోవట్లేదు కానీ, బట్ దట్ సిచ్యువేషన్ మేబీ దట్ ఈస్ అండ్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ సేయింగ్ బికాస్ వీ హ్యావ్ మచ్ టఫర్ కాంపిటీషన్ దెన్ ఒలింపిక్స్. ఏషియన్ గేమ్స్ ఇస్ మచ్ టఫర్ ఇన్ బ్యాడ్మింటన్. దట్ పీపుల్ డోంట్ నో. బట్ అందరికీ ఒలింపిక్స్ టైంలో అందరూ టీవీలు చూసేస్తారు, వీళ్ళు ఏం గెలవట్లేదు అంటారు, వీళ్ళు ఏంటి అని అంటారు. సో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. గెలిచినంతసేపు నిన్ను తలగా మీద చూస్తారు, తర్వాత ఫోన్లు కూడా ఎత్తారు, రెస్పాండ్ అవ్వరు, ఎవరు చూడరు. సో దట్ ఈస్, బట్ దట్ ఒలింపిక్ పీరియడ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, మేబీ ఇఫ్ యూ గెట్ ఛాన్స్, బట్ పాస్ట్ ఈస్ పాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ బ్రో. 6 months నుంచి మేము వెనక పడుతున్నాను యాక్చువల్లీ చేద్దామని. అసలు 6 months నుంచి నేను చాలా ట్రై చేస్తున్నాను అసలు వెంటనే చేయాలి పాడ్కాస్ట్ అని. అందుకే ఎవ్రీ సండే మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు, ఏదైనా స్టోరీ పెడితే మెసేజ్ చేయడం, ఫ్రీ ఉన్నారా, విల్ డూ ఆ పాడ్కాస్ట్ అని. నిన్న ఒక 2.5 hours మిమ్మల్ని కలిసాను, ఇప్పుడు 3 hours పాడ్కాస్ట్ చేస్తాం. నేను జెన్యూన్గా చెప్తున్నాను, నేను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్. ఐ హ్యాడ్ ఏ రియల్లీ గ్రేట్ టైమ్ అండ్ నేను చూస్తుంటా, ఫాలో అవుతుంటా, బట్ ఇట్స్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను నిన్నటి నుంచి. ఎప్పుడైతే అంటే ఐ బీన్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైంలో ఇద్దాము అని చెప్పేసి, బట్ it's a right time and thanks for being patient and being follow up. Not everyone recognize and do all the stuff. And I have seen your channel and మీరు very అంటే ఓన్లీ సెలబ్రిటీస్ కాకుండా అందరినీ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ హూ హ్యాస్ డన్ సో మచ్ వాళ్ళందరూ పాడ్కాస్ట్ చేయడం, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ లాంగ్ వే టు గో. ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్ ఐ ఫీల్ ఫర్ యూ. హోప్ఫుల్లీ మళ్ళీ మనం ఇంకో 2 years లో మెడల్ డన్ బ్రో. ఐ రిమెంబర్ ఆల్ ద
first things in my life. Yeah. And you are the first one, and I'm really happy to be here, and thank you so much for ఇట్స్ మై ప్లెజర్. thank you so much for having me and recognizing me. Not everyone does that, but I'm really happy to be here, and thank you so much. మీన్స్ అ లాట్. Thanks to you and your team.